ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. కృష్ణ పరమాత్మ మన మనసుకు కలిగినటువంటి దుఃఖము నుండి బయటపడటానికి కావలసినటువంటి ఎన్నో రకములైనటువంటి ఉపాయాలను చెప్పేందుకు పరమాత్మ భగవద్గీత సారాంశమును మన అందరికీ కూడా అందించారు. సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి మాటలను ఎవరైతే వినగలుగుతున్నారో వాళ్ళందరికీ పరమాత్మ చెప్పే సత్యం ఏంటంటే, కొన్ని కోట్ల జన్మల యొక్క ప్రయత్నము ఉంటే తప్ప భగవంతుడు చెప్పిన మాటలను చదవటానికి కానీ, వినటానికి కానీ, విన్నటువంటి విషయాలను ఆచరించడానికి కానీ మనకు శక్తి అందుతుంది అంటే మనం ఎన్నో రకములైనటువంటి పుణ్యకార్యములను చేయటం వలన భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను పరమాత్మ మనకి అందించారు. అంటే అనేక జన్మ సంసిద్ధ అనే మాట మనకు కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్తారనమాట. అనేక జన్మ సంసిద్ధ అంటే అనేక జన్మలలో మనం చేసినటువంటి పుణ్యము పరమాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితి కలిగింది. కాబట్టే ఇవాళ మీరు నేను ఈ దేహం కాదు, దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మయే నేను అని తెలుసుకుంటున్నాము అంటే నీవు చేసినటువంటి పుణ్యము ఫలించింది. కాబట్టే మనం అందరము కూడా భగవంతుడు చెప్పినటువంటి సత్యాలను మనం అధ్యయనం చేయగలుగుతున్నాము అని పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటారండి కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో మనకి చెప్పినటువంటి సత్యం అన్నమాట. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ లోకంలో పుట్టడం చాలా దుర్లభము అంటున్నారు. ఎటువంటి వారు మహాత్ములట? శాస్త్రం తెలిసినటువంటి వారు మహాత్ములా అంటే కాదు. శాస్త్రములను అధ్యయనం చేసి వాటిని జీర్ణం చేసుకుని శాస్త్రముల యందు చెప్పబడిన సత్యాలన్నింటి యొక్క మూలం ఏమిటి అంటే ఉన్నది ఒక్కటే చైతన్యం. ఆ చైతన్యాన్నే మనం బ్రహ్మం అంటున్నాం, ఈశ్వరుడు అంటున్నాం, పరబ్రహ్మం అంటున్నామండి. వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సమస్తము అనేటటువంటి జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పారనమాట. ఇలాంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వారు మాత్రమే ఉన్నది ఈ లోకంలో 84 లక్షల రకాల ఉపాధులలో ఏకస్వరూపంగా ఉన్నది ఆత్మయే అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని నమ్మి ప్రతి ప్రాణి పట్ల కూడా సర్వభూత దయ, సమస్త ప్రాణుల యొక్క దయ మనకున్నట్లయితే మనం అన్ని ప్రాణులలో ఎందుకు మనం దయతో చూడాలండి? ప్రతి ప్రాణిని కాపాడేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి? ఒక తేలు మన కళ్ళ ముందే నీటిలో పడిపోయిందండి. నీళ్లలో పడిపోయినటువంటి తేలు చనిపోతే చనిపోనివ్వు అని చెప్పేసి
నువ్వు అలా చూస్తున్నావు అంటే ఆ ప్రాణి యొక్క మరణానికి నువ్వు చూడకపోతే నువ్వు కారణం కాదు. కానీ నువ్వు చూస్తున్నావు అంటే నీ పట్ల నీకు ఆ ప్రాణి పట్ల ఏముండాలి? దయ ఖచ్చితంగా ఉండాలి. దయ లేదు అంటే నీకు భగవంతుడు ఎక్కడెక్కడున్నాడో తెలీదు. భగవంతుడు తేలు రూపంలో నీళ్ళల్లో పడి కష్టపడుతూ ఉన్నప్పుడు నువ్వు భగవంతుడిని పైకెత్తవలసి ఉంటుందా? లేకపోతే నాకెందుకు తేలు యొక్క లక్షణం కుడుతుంది, నేను నీళ్ళల్లో చేయి పెట్టను, తేలును కాపాడను అన్నారనుకోండి. ఇప్పుడు నువ్వెవరికి దూరం అవుతున్నావు? ఇక్కడ నీ అంతట నిన్ను నీవు రక్షించుకుంటున్నావేమో కానీ భగవంతుడికి నువ్వు దూరం అవుతున్నావు. భగవంతుడికి నువ్వు దగ్గరవ్వాలి అంటే నీళ్ళల్లో పడిపోయి మరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి తేలుని నువ్వేం చేయవలసి ఉంటుందంటే ఏదో ఒక రూపమున ఆ నీళ్ళల్లో నుంచి ఆ తేలును బయటికి తీసుకురావాల్సి ఉంటుందే కానీ నాకెందుకులే అని నువ్వు అంటున్నావంటే సర్వభూత హితే రతః అని చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్పారు. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః అని 12వ అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్పారు. మీరు పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మ యొక్క అనుభూతి మీకు రావాలి అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉండాలి. మీ కళ్ళతో మీరు ఏది చూడమంటే అదే చూడాలి. మీ పిల్లవాడు మీ యొక్క కంట్రోల్‌లో ఉన్నాడు అనటానికి గుర్తేంటంటే అందరి పిల్లలు ఐస్ క్రీమ్ తింటున్నా మీరు వద్దన్నారని మీ పిల్లవాడు ఐస్ క్రీమ్ తినకుండా ఉన్నాడనుకోండి. అప్పుడు ఆ పిల్లవాడు మీ కంట్రోల్‌లో ఉన్నట్టు. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ ధర్మాన్ని తప్పి ప్రవర్తించవచ్చు. ఒకసారండి ఒక యజ్ఞం జరుగుతుందనమాట. ఒక యజ్ఞం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక ఇంటి ఆవిడ ఈ తమలపాకు నములుతూ ఉన్నారనమాట. అంటే ఏంటి పూర్వకాలంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి ఏమంటారు అంటే మరి భోజనం చేసిన తర్వాత ఏదైనా ఒక మంచి సత్కార్యం చేసేటప్పుడు, పుణ్యకార్యం, యజ్ఞం చేసేటప్పుడు తమలపాకుని అంటే ఆకు, వక్క, సున్నం కలిపేసి మనం ఈ తమలపాకు చర్వణం చేయడం జరుగుతుందండి. దాన్ని తింటున్నప్పుడు పొరపాటున ఒక పిడచ యజ్ఞం జరిగేటప్పుడు ఆ యజ్ఞగుండంలో పడిపోయింది. అలా యజ్ఞగుండంలో పడిపోయినప్పుడు ఆ వనిత చాలా భయపడింది. భయపడి భర్తతో చెప్పిందనమాట. నేనిలా తమలపాకు నములుతూ ఉన్నప్పుడు ఒక చిన్న పిడచ వెళ్ళి ఆ యజ్ఞంలో పడిపోయిందండి, నన్ను మన్నించండి అని భార్య వినయంతో చెప్పింది. అలా చెప్పినప్పుడు చెప్పారు. యజ్ఞం పూర్తయింది. వాళ్ళు క్షమాపణ మంత్రం చెప్పుకున్నారు. అయిపోయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి యజ్ఞగుండంలో ఒక బంగారపు ముద్ద ప్రకాశిస్తూ కనపడింది. ఇప్పుడు ఆ ముద్దని తీసుకున్నారు. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా! రజోగుణ, తమో గుణాలు మనలోపట ఉన్నప్పుడు ఇది మా యజ్ఞగుండంలో నుంచే వచ్చింది కాబట్టి ఇది మా సొంతమే అని చెప్పేసి వాళ్ళు ఆ యజ్ఞగుండంలో వచ్చినటువంటి బంగారంతో వాళ్ళేం చేశారు? అనేక రకాలైనటువంటి సౌకర్యాలను సంపాదించుకున్నారు. బంగారం అమ్మేశారు, ఇల్లు కట్టుకున్నారు, పొలాలు కొనుక్కున్నారు. ఇలా చాలా గొప్పగా జీవిస్తుంటే బంధువులు, స్నేహితులు ఉంటారు కదా! వాళ్ళడిగారు. మీరింతకు ముందు మీకు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంపదలు కూడా ఏం లేవు. మీరింత గొప్పవారు ఎలా అయ్యారు అన్నారు. ఏమీ లేదండి. యజ్ఞం చేసేటప్పుడు ఇలా మా ఆవిడకు తెలియకుండానే తమలపాకు నములుతూ ఉన్నప్పుడు కొంచెం ఆ తమలపాకు పిడచ అందులో పడిపోయిందట. అప్పుడు మాకు బంగారపు ముద్ద తయారయ్యొచ్చింది. ఆహ్, దానితో మేమింత ధనవంతులమయ్యామని చెప్తే వాళ్ళు కూడా అలాగే చేశారట. ఓహ్! యజ్ఞం చేసేటప్పుడు ఇలా చేయాలా అని చెప్పేసి తమలపాకులు నమలటం, అందులో ఆ తమలపాకు పిడచను అందులో వేయడం చేశారట. ఇలా చేసి వాళ్ళ బంధువులు అట్లా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా యజ్ఞం చేయడం, ఆ యజ్ఞం మంత్రంతో కూడినటువంటి యజ్ఞం చేయడం, అందులో తమలపాకును నమలటం, ఆ పిడతలు అందులో వేయడం, బంగారపు ముద్దలు సంపాదించటం, గొప్పవాళ్ళు కావడం జరిగిపోయింది. ఒక బ్రాహ్మణుడు మాత్రం వేదము చెప్పినటువంటి ధర్మాన్ని అతిక్రమించడానికి ఏ క్షణాన ఒప్పుకోనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. భగవంతుడంటే పూర్ణమైన విశ్వాసం. భగవంతుడు చెప్పినటువంటి ధర్మం ఏంటి అంటే మరి ఎప్పుడూ కూడా యజ్ఞానికి భంగం కలగకూడదు. మనం ఎంతో జాగ్రత్తగా యజ్ఞం చేసేటప్పుడు చూడండి చాలా మంది ఆ మాస్కులు కూడా పెట్టుకుంటారు. ఎందుకు అంటే మంత్రం చదివేటప్పుడు ఎక్కడైనా కొంచెం మనం మాట్లాడేటప్పుడు ఎక్కడైనా నీటి చుక్కలు ఏమైనా నోటిలో నుంచి వచ్చేటటువంటి ఆ చొల్లు ఏదైనా ఒక చుక్క పడుతుందేమోనని వాళ్ళకున్నటువంటి వస్త్రాన్ని చుట్టుకుంటారు.
మరలా అంత జాగ్రత్తగా చేయవలసిన యజ్ఞాన్ని అపవిత్రం చేస్తున్నారు అని చెప్పి ఆయన మాత్రం యజ్ఞయాగాదులు చేస్తుండేవాడు పరోపకార నిమిత్తం. కానీ ఏనాడు కూడా తాను కూడా ఇలాంటి పాపకార్యం చెయ్యాలని ఏనాడు అనుకోలేదు. ఇలా ఒక 20, 30 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ఇంటి ఆయన భార్యకు మాత్రం కోపం వచ్చింది. ఇంతకు ముందేమో భర్త యొక్క ధర్మాన్ని చూసి సంతోషపడింది కానీ, చుట్టూ ఉన్నవాళ్ళు తమ కళ్ళ ముందే వాళ్ళు ఏ కష్టము చేయకుండా అంత ధనవంతులయ్యేసరికి అసూయ పుడుతుంది కదండీ! మనమెందుకు చేయకూడదు? ధర్మాన్ని పట్టుకుంటే మనమేమో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా పొట్ట, బట్ట. అంతకు మించి కొత్తగా మనం ఎదిగిందేమీ లేదు. మరి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తున్నారు. తమలపాకు పిడిసను అందులో వేస్తున్నారు. మరి ధనవంతులైపోతున్నారు అన్నప్పుడు ఎక్కడో ఒక అక్కసు బయలుదేరుతుంది. అలా అక్కసు బయలుదేరి ఒక 30 సంవత్సరాల తర్వాత ఆ భర్తను ఎదిరించే ప్రయత్నం చేసింది. ఇన్నాళ్ళంటే ఊరుకున్నాను కానీ, ఇక మీరు ధర్మం, ధర్మం అంటూ మీరు సాధించిందేమీ లేదు. నా పిల్లలు నేను ఉంటే తింటున్నాం, లేకపోతే పస్తుంటున్నాం. ఇలాంటి జీవితం నాకవసరం లేదు. నేను నా పిల్లల్ని తీసుకొని అందరం కలిసి వెళ్ళిపోతామని జెప్పి, మరి పిల్లలు పెద్దవాళ్ళే. ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. భార్య, పిల్లలే వెళ్ళిపోయాక ఆయనేం చేస్తాడు, అయ్యో! నువ్వెళ్తున్నావు నేనెక్కడుంటానని జెప్పేసి ఆ భార్యని ఇంటికి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆ భార్య కోసం ఈయన కూడా పరిగెత్తాడు. ఇతను పొలిమేర దాటిన వెంటనే అగ్నిదేవుడొచ్చాడు. అక్కడ మొత్తం ఉన్నటువంటి ఆ ఇండ్లు, ఆ ఇండ్లలో ఉన్న సంపదలు, ఆ వ్యక్తులందరిని కూడా కాల్చేశారట. కాల్చేసిన తర్వాత కలిపురుషుడు చెప్పాడట, నాయనా ఇన్ని రోజులు కూడా యజ్ఞం చేస్తూ వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళకి బంగారం వస్తుందనే అత్యాశ చేత వాళ్ళు చేసినటువంటి పాపానికి వాళ్ళందరూ ధనవంతులుగా కనపడ్డారు మీకు బాహ్యంగా. నీ భార్యకి ఏ రోజు నీ మాట ధిక్కరించని భార్య ఈ రోజు మాత్రమే ఎందుకు ధిక్కరించిందంటే, నా యొక్క కలి ప్రభావం తన మీద ప్రభావితం చూపించాను. ఎందుకు అంటే, నువ్వుండగా నేను ఆ రా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కాల్చలేను. ఎందుకంటే ఒక ధర్మపరుడైనటువంటి వ్యక్తిని కాపాడటం కోసం ఎంతమంది అధర్మాన్నైనా మరి భగవంతుడు కాపాడతాడు. ఎందుకు అంటే అతన్ని కాపాడటం భగవంతుడు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది కాబట్టి, ధర్మాన్ని రక్షణ చేసేటటువంటి ప్రయత్నంలో నువ్వున్నావని ఇన్ని రోజులు వాళ్ళని క్షమించాను. ఇక వాళ్ళ యొక్క పుణ్యమంతా అయిపోయింది. వాళ్ళు ఈరోజు అగ్నికి ఆహుతి కావలసి వచ్చింది. అంటే పాపము చేసి సుఖంగా సంపదలు సంపాదించవచ్చనే అత్యాశ చేత చెయ్యకూడనటువంటి యజ్ఞయాగాదులయందు ఏ క్రతువైతే చేయకూడదో వాళ్ళు అత్యాశ చేత చెయ్యకూడని పాపపు కర్మ చేశారు. ఇవాళ మీరు పొలిమేర దాటేలాగా చేశాను. మీరు పొలిమేర దాటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతవుతున్నారు. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే మొదట సుఖం కలిగించదండి. ఇక్కడ బ్రాహ్మణుడు వేదం చెప్పినట్టుగా ధర్మాన్ని పాటిస్తున్నారు. అతనికి ఏ సంపదలు రాలేదు. ధర్మంగా జీవించాడు. కానీ అతను అందరూ మరణించేలాగా అతడు చనిపోయాడా? చనిపోలేదు. అతడి కోసమే మిగిలిన వాళ్ళందరినీ కూడా కాపాడాడు కలిపురుషుడు. తర్వాత ఒక రోజున ఏమైంది? వీళ్ళందరూ ఏం చేశారు? విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. మొదట యజ్ఞము పాడైనా పర్వాలేదు. యజ్ఞమునందు మంత్రాలతో పాటు వాళ్ళు నమిలినటువంటి తమలపాకు పిడసలను కూడా వేశారు. అప్పటికప్పుడు వచ్చే సంపదల వల్ల కలిగినటువంటి దానితో అమృతోపమం అంటే భార్యాబిడ్డలు గొప్పగా జీవించామనే భ్రమ చేత జీవించారు. పరిణామే విషమివ. తర్వాత వాళ్ళందరూ ఏమయ్యారు? అందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు. మీరందరూ ధర్మంగా ఉన్నారు. మీ కుటుంబం ధర్మంగా ఉంది కాబట్టి మీరు రక్షింపబడుతున్నారు. రక్షింపబడతారు కూడా భగవంతుడి చేత. మొదట కష్టం కలిగి ఉండవచ్చు. అందరూ ధనము చేత, ఐశ్వర్యము చేత, భార్యా బిడ్డల చేత గొప్పగా జీవించినట్టుగా కనబడవచ్చు. కానీ ధర్మాన్ని విడిచిపెట్టనందుకు మీకు మొదట కష్టం, తర్వాత అమృతతుల్యమైనటువంటి సుఖం మీకు కలుగుతుంది అని చెప్పి సకల సంపదలను ఇచ్చి మరి వాళ్ళు జీవించేలాగా పరమాత్మ అనుగ్రహం చేశారట. అంటే ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు మొదట సుఖమే కలుగుతుంది. భగవంతుడు తినకూడదన్న పదార్థం తిన్నప్పుడు ఆనందమే కలుగుతుంది.
భగవంతుడు చేయకూడదు అన్న పనిని చేస్తున్నప్పుడు మొదట కలిగేది ఆనందమే. అందుకే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం మొదటిసారి అనుభవించేటప్పుడు అంటే మొదటిసారి ఆ పని మొదలు పెట్టగానే మనకి అత్యధికమైన లాభాలొస్తున్నాయనుకోండి, తర్వాత ఏదో ప్రమాదం జరగబోతుందని గుర్తుంచుకోండని పరమాత్మ చెప్తున్నారు. ఏ పని చేసినా మొదట కష్టమే ఉంటుంది. ధర్మానికి మొదట కష్టం ఉంటుంది. అధర్మానికి మొదట ఆనందం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండని పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారనమాట. నీ లోపట ఉన్న పరబ్రహ్మమును నువ్వు తెలుసుకునేటప్పుడు మొదట కష్టమే ఉంటుంది. తర్వాత పరమానందం ఉంటుంది. పరమానందం కావాలంటే మొదట దుఃఖాన్ని ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారనమాట. నీ లోపట ఆత్మ స్వరూపము ఉన్నది. నీ లోపట ఏ స్వస్వరూపమైనటువంటి ఆత్మ ఉన్నదో 84 లక్షల రకాల ఉపాధుల యందు కూడా అదే ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఏ ప్రాణి పట్ల అయినా నువ్వు సర్వభూతముల యందు హితము కలిగి ఉండాలి. కాబట్టి నీ ఇంద్రియాల యొక్క నిగ్రహం నీ చేతిలో ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా కంటికి కనపడింది, చెవికి వినపడింది, నాలుకకు రుచిగా అనిపించింది, ముక్కుకు వాసన కలిగినటువంటి ఆనందాన్ని కలిగించినటువంటి వాసన, శరీరంతో నువ్వు అనుభవించేటటువంటి సుఖ భోగములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మొదట సుఖాన్ని ఇస్తున్నాయి అంటే తర్వాత నీకు దుఃఖాన్ని ఇస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటారు. జాగ్రత్తగా ఉండండి. భగవంతుడు చెప్పిన ధర్మంతో కూడిన కార్యం చేస్తున్నప్పుడు మొదట కష్టమే ఉంటుంది. కష్టం ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైన ఆనందం పొందుతావు. కాబట్టి ఇంద్రియాల యొక్క నిగ్రహం నీకు ఉండాలి. సంనియమేంద్రియ గ్రామం సర్వ సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ అని పరమాత్మ చెప్పారు. సమస్త ప్రాణుల యందు కూడా సమస్థితిలో ఉండు. వీళ్ళు నన్ను దుఃఖ పెట్టారు అని చెప్పేసి వాళ్ళు నశించిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి అని చెప్పి ఏనాడు కోరుకోకు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనుభవిస్తారు. నువ్వు కావాలని చెప్పేసి వాళ్ళకి శాపనార్థాలు పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళ యొక్క పతనం కోసం నువ్వు ఎటువంటి ప్రయత్నము కూడా చేయవలసిన అవసరం లేదు. కానీ ధర్మాన్ని చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఎవరైనా చేయకూడని పని చేస్తున్నారనుకోండి, ఇది చెయ్యకూడదు, ఇది అధర్మము, ఇలా చేస్తే ధర్మము అని మాత్రం వాళ్ళకు చెప్పాలి. ఎందుకు అంటే కౌరవులు కూడా యుద్ధం చేయడానికి సంసిద్ధులైనప్పుడు ఎంతో మంది పెద్దలందరూ వచ్చి చెప్పి వెళ్తారు, నాయనా ఇప్పుడు యుద్ధం చేస్తే వచ్చేటటువంటి ప్రళయం మహాప్రళయం అవుతుంది. మరి మీ రాజ్యం అంతా కూడా, మీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఈ యుద్ధము ప్రమాదకరమైనది. నువ్వు అతి బలవంతులైన మరి పాండవులతో నువ్వు యుద్ధం చెయ్యాలనుకుంటున్నావు, వైరి భావన కలిగి ఉంటున్నావు. వాళ్ళ పక్కన ఉన్నది సాక్షాత్తు జగత్పాలకుడైనటువంటి కృష్ణ పరమాత్మయే ఉన్నారు. ఎందుకు వారి పక్కన ఉన్నారంటే ధర్మాన్ని రక్షిస్తుంటారు కాబట్టి, ధర్మం పక్కన భగవంతుడు ఉంటారు కాబట్టి, సాక్షాత్తు మరి జగన్నియామకుడే వాళ్ళ పక్కన ఉన్నారు. మీరు యుద్ధం చేయకూడదు, ఇది ప్రమాదమునకు హేతువు అని వ్యాసుడితో సహా భీష్ముడు, ద్రోణాచార్యుల వారు ఇంకా ఎంతో మంది ఆ ఋషులు మహాత్ములందరూ వచ్చి చెప్పి వెళ్తారు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కూడా రాయబారానికి వెళ్ళి మరి రాయబారంలో కృష్ణుణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు దుర్యోధనాదులు. మరి అంటే సాక్షాత్తు ఈశ్వరుడే వెళ్ళి వీరికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు. అంటే మనకి కూడా భగవంతుడు ఏం చెప్తున్నారు, నేను ధర్మాన్ని కాపాడుతాను అంటే అధర్మంగా ప్రవర్తించే వారికి అన్యాయం జరగాలని నువ్వు కోరుకోవద్దు, కానీ ధర్మం గురించి చెప్పవలసిన బాధ్యత మాత్రం నీ మీద ఉంది. ఇలా చేస్తే తప్పు, ఇలా చెయ్యకూడదు అని వాళ్ళకు చెప్పాలి. అంతా చెప్పిన తర్వాత ఏమనాలి, విమృశై తదశేషేణ యథేచ్ఛసి తదాకురు. బాగా విచారణ చెయ్యండి. విచారణ చేస్తే ఇక మీకు ఇది సత్యమే అని తెలిస్తేనే మీరు నిర్ణయం తీసుకోండి. యథేచ్ఛసి తథాకురు అంటే ఈ ప్రకారంగా మీరు చెయ్యాలని వాళ్ళని ఎవరిని కూడా శాసనం చేయకూడదు. నీకు నచ్చితేనే, నీ మనస్సుకు నచ్చితేనే నువ్వు ఆ పని చెయ్యాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారు, అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే యస్తవ్యమేవేతి మనస్సమాదాయ స సాత్విక అన్నారు. అంటే భగవంతుడు ఫలితాన్ని విడిచిపెట్టి చెయ్యమన్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది చేసేటప్పుడు మనస్సు ఎదురు తిరుగుతుంది. మనస్సుకు సమాధానం చెప్పి నువ్వు కర్మ చెయ్యాలి.
ఇప్పుడు మనం అంటామండి ఎవరికైనా మనం సహాయం చెయ్యట్లేదనుకోండి. ఎందుకండి మీరు వాళ్ళకి సహాయం చేయలేదంటే, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి అంటాం. అంటే నీ మనస్సు అంగీకరించకుండా నువ్వు ఆ పని చెయ్యొద్దని పరమాత్మ కూడా చెప్తున్నారు. నీ మనసుకు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఇటువంటి విచారణ జరిపించి మనసుకు సత్య వస్తువులు మాత్రమే పట్టుకోగలిగేలాగా నువ్వు మనసుకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు అందించడానికి కారణం మన మనసుకు ఉన్నటువంటి అజ్ఞానము. ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానంతో కూడిన భావనను పోగొట్టే ప్రయత్నంగానే గీతాచార్యులు మనకు ఎన్నో రకములైనటువంటి ధర్మ సంబంధమైన ఉపాయములన్నీ కూడా చెప్పారు. ఆ ఉపాయములలోనే ఇవాళ కృష్ణ పరమాత్మ మనందరికీ అందిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మీరు ఖచ్చితంగా నన్ను పొందాలి అంటే సమస్త ప్రాణుల యొక్క హితమునకు మీరు ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. ఏ ప్రాణిలోనైనా నన్ను చూడవలసి ఉంటుందని పరమాత్మ చెప్తున్నారు. చూస్తున్నారు అంటే ప్రతి ప్రాణి పట్ల కూడా దయ కలిగి ఉండాలి. దయ లేకుండా నువ్వు జీవించినట్లయితే ఏదో ఒక రోజున నీ యొక్క పతనం అనేది ప్రారంభమవుతుందని పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. అందుకే కృష్ణ పరమాత్మ మనకు స్వధర్మం గురించి చెప్తున్నారు. మీ అందరి యొక్క ధర్మం ఏమిటి అంటే, ఈ దేహమే నేను అనేది పరధర్మం అవుతుంది. ఈ దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే నేను అనేటటువంటి ఆత్మభావనయే నీ యొక్క స్వధర్మం అవుతుంది అని చెప్పి మరి కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. స్వధర్మమపి చావేక్ష నవికంపితు మర్హసి. అంటే స్వధర్మము అంటే ఏమిటి? నీ యొక్క ధర్మము. ఆత్మ యొక్క ధర్మములన్నీ కూడా నీ యొక్క ధర్మములు అవుతాయి కాబట్టి మరి నీ ధర్మములను నువ్వు పాటించవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా సత్యాన్ని అందిస్తూ ఉన్నారనమాట. స్వధర్మమపి, నీ స్వధర్మం ఏంటో నీకు తెలియనంత కాలము కూడా దేహ ధర్మములే నీకు స్వధర్మంగా ఉంటాయి. నీ యొక్క స్వధర్మం ఏంటి అంటే, నీవు ఆత్మస్వరూపమే అనే సత్యం నువ్వు తెలుసుకున్నప్పుడు నీ యొక్క ధర్మాలు మారిపోతున్నాయి. మన శరీరాన్ని తీసుకోండి. మన శరీరంలో ఉన్న ఈ తలని ఏమంటారు అని అంటే బ్రాహ్మణుడితో పోలుస్తారు. భుజములను క్షత్రియుడితో పోలుస్తారు. ఉదరమును వైశ్యుడితో పోలుస్తారు. పాదములను మరి శూద్రుడితో పోలుస్తారు. ఇందులో మన శరీరంలో చేతులు లేకపోయినా పర్వాలేదు, నేను జీవిస్తాను అంటే మన కార్యములన్నీ సక్రమంగా చేయగలుగుతామా? మరి ఉదర పోషణ జరగకుండా శరీరానికి శక్తి అందుతుందా? ఇప్పుడు నేనేమీ తిననండి, నా శరీరంతో నేను ఏ పనైనా చేస్తానంటే కుదురుతుందా? ఉదర పోషణ జరగాలి. ఇన్ని జరిగినా ఇక్కడ తల యందు కనుక సరైనటువంటి తెలివితేటలు లేవు. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఉంటారు. చూడడానికి ఎంత గొప్పగా ఉంటారండి. అందంలో కానివ్వండి, వాళ్ళ యొక్క శరీర అవయవాలలో కానీ ఏమాత్రము లోపాలు లేకుండా చూడటానికి చక్కగా ఉంటారు. మరి అలా చక్కగా ఉన్నటువంటి వారికి బుద్ధిమాంద్యం ఉందనుకోండి, అప్పుడు ఆ బుద్ధిమాంద్యం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ బుద్ధిమాంద్యం చేత మరి వాళ్ళు ఏ విధమైనటువంటి పనులు చేయలేరు. మనం చెప్పిన విషయాలను అర్థం చేసుకోలేరు. మరి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అంటే, పాపం వాళ్ళ ఆహారాన్ని కూడా వాళ్ళు సంపాదించుకోలేరు. వాళ్ళ యొక్క జీవితం చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉంటుంది. అంటే తల బ్రాహ్మణుడితో, అంటే తల యందు బ్రాహ్మణుడికి ఉన్నటువంటి తెలివితేటలు నీకు ఉండాలి. భుజముల చేత నువ్వేం చెయ్యాలి? ఒక క్షత్రియుడు వలె మరి నువ్వు కర్మలు చెయ్యవలసి ఉంటుంది. ఉదర పోషణ ఎలా జరగవలసి ఉంటుందంటే, ఈ శరీరాన్ని రక్షణ చెయ్యవలసిన బాధ్యత నీకుంది కాబట్టి ఒక వైశ్యుడిలాగా నువ్వు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇక పాదములు అన్నీ ఉన్నాయి, కాళ్ళు లేవనుకోండి, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారా? ఏదైనా చేయగలుగుతారా? పాదములు ఖచ్చితంగా ఉండాలి. ఈ శరీరంలో ఏ భాగము లోపించినా శరీరానికి సంబంధించినటువంటి సక్రమంగమైనటువంటి జీవనాన్ని మనం గడపలేనట్టుగానే పరమాత్మ అంటున్నారు, నీ యొక్క స్వధర్మం తెలియనప్పుడు నేను బ్రాహ్మణుడు అంటున్నారు, నేను క్షత్రియుడు అంటున్నారు, నేను వైశ్యుడిని అంటున్నారు, నేను శూద్రుడిని అంటున్నారు. నీ స్వధర్మం ఏంటి? నువ్వు ప్రత్యేగాత్మవే నువ్వైనప్పుడు ఈ 4 ధర్మములు కూడా నీకు వర్తిస్తాయి. కాబట్టి నువ్వేం చేయవలసి ఉంటుంది అంటే, ధర్మాన్ని స్థాపించాలి. ప్రతి ఒక్కరూ కూడా ధర్మంగానే జీవించాలి. భుజముల చేత మనం చేసే కార్యములన్నీ, ఒక క్షత్రియుడు దేశాన్ని రక్షించడంలో ఎంత సిద్ధంగా ఉంటారో, నీ చేతుల చేత నువ్వు చేసేటటువంటి ప్రతి కార్యము కూడా ఎలా ఉండాలి అంటే,
ధర్మంగా భగవంతుడు నిర్ణయించిన మేరకు భగవంతుడు ఏ విధంగా కర్మ చేయమంటున్నారో అలా కర్మ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే బ్రాహ్మణుడిలాగా నీకు ఎలాంటి తెలివితేటలు సంపాదించుకోవాలి నువ్వు? నీకు నీ యొక్క మనస్సు నిగ్రహం ఉండాలి, శమం ఉండాలి, నీ ఇంద్రియాలు నీ చేతిలో ఉండాలి, నిగ్రహం ఉండాలి. నీ త్రికరణములు శరీరము, మనస్సు, వాక్కు చేత నువ్వు సత్కర్మ చేయవలసి ఉంటుంది. తర్వాత శౌచము ఉండాలి శరీరానికి, మనస్సుకు. మాట యందు కూడా శౌచం ఉండాలండి. తర్వాత ఇంకా శమము, తర్వాత శమోధమస్తపశౌచం క్షాంతి రాజ్యవం, రుజుత్వం ఉండాలి. ఇంకా ఇంకొక మాట ఏం చెప్పారంటే మరి ఓర్పు కూడా నీకు ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే క్షమించగలిగినటువంటి దయగుణం కూడా నీకు ఉండాలి. భగవంతుడి యొక్క జ్ఞానము నీకు ఉండాలి. నేను ఆత్మయే అన్నప్పుడు నీవు ఈ దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుంటూ దేహ సంబంధమైనటువంటి జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం అని పరమాత్మ చెప్పారు. నీ పుట్టుక యందు, తర్వాత నీ యొక్క వృద్ధాప్యమునందు, నీ యొక్క నీకు వ్యాధులు వచ్చినప్పుడు, నీ మరణం యందు నువ్వు పొందేటటువంటి బాధ నుండి నువ్వు బయటపడాలి అంటే నిరంతరము కూడా ఈ శరీరానికి సంబంధించి ఇన్ని వికారములు ఉంటాయని నువ్వు ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పొందుతూ అనుక్షణం ఈ శరీరం నేను కాదనే భావనను నువ్వు నిరంతరము కూడా పదిలపరుచుకోవాలి. అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు అంటే భార్య బిడ్డల పట్ల నీకు ఆసక్తిని తగ్గించుకుంటూ ఉండు. ఏదో ఒక రోజు అనుకోకుండా మరణించావంటే భార్యా బిడ్డల మీద మమకారం ఉంటే మళ్ళీ నువ్వు ఆ భార్యా బిడ్డల కోసం మరొక జన్మను పొందవలసి ఉంటుంది. భార్యా బిడ్డలనే వాళ్ళు నీకు అవసరమే, కానీ వీళ్ళు శాశ్వతం కాదనే సత్యాన్ని కూడా నువ్వు గుర్తుంచుకోవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తూ శాస్త్రము పట్ల నీకు, అందుకే ఆస్తిక్య బుద్ధి అంటే ఏంటంటే గురువు చెప్పిన మాట మీద విశ్వాసం ఉండాలండి. గురువు ఏం చెప్పారు నీకు? నీవు ఆత్మవే, కానీ ఈ దేహము కాదు అనేటటువంటి భావన నీకు ఉండాలి. అంటే నువ్వు ఆత్మవి అన్నప్పుడు నీ యొక్క ధర్మాలన్నింటినీ కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు, నీవు గురువు చెప్పిన మాట మీద విశ్వాసం ఉండాలి. గురువు ఏమంటున్నారు? నువ్వు ఆత్మస్వరూపమే, నువ్వు పరబ్రహ్మ స్వరూపమే. నీవు మాయ చేత ఈ దేహమునందు బంధింపబడ్డావు. త్రిగుణముల మాయ నీ మీద బంధింపబడి ఉంది. త్రిగుణాల మాయ చేత నువ్వు చేసే కర్మల నుండి, త్రిగుణముల మాయ చేత నువ్వు బంధింపబడి ఉన్నావు. సత్వరజస్తమ ఇతి గుణాహ ప్రకృతి సంభవాహ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినవముల్ మవ్యయం అంటారు. నాశనము లేనటువంటి పరబ్రహ్మ తత్వమే నువ్వైనప్పటికీ కూడా నువ్వేం చేస్తున్నావు? బంధింపబడుతూ ఉన్నావు. అలా బంధించబడి ఉండటం వల్ల నువ్వేం చేస్తున్నావు? ప్రతి క్షణము కూడా దేహబంధాలకు సంబంధించి నువ్వు ఎలా ఆలోచిస్తుంటావంటే కృషోహి, దుఃఖి, బంధోహం, బద్ధోహం, హస్తపాదాది మానహం. అంటే మనం అందరం ఏం చేస్తామంటే ఈ దేహమే నేను అనుకున్నప్పుడు మన ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే కృషోహి. వశిష్ఠుడు చెప్తున్నాడండి, శ్రీరామచంద్రుడికి జ్ఞానోపదేశం చేస్తున్నారు. ఎవరు ఏది చెప్పినా ఒకటే సత్యం చెప్తున్నారు. ఏమంటున్నారు? నీవు బంధింపబడి ఉన్నావనే సత్యం నువ్వు తెలుసుకొని ఈ బంధనాలు నీవి కాదు అనేటటువంటి భావన నువ్వు పెంపొందించుకోవాలి. అందుకే కృషోహి, నేను కృషించిపోయేటటువంటి వాడను. అంటే శరీరానికి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇంకేముందండి నా పని అయిపోయిందంటాం. శరీరానికి వ్యాధి వస్తే మనమేమంటాం? ఇంకా నా పని అయిపోయిందండి అంటున్నాం. అంటే నువ్వు ఎప్పుడు దుఃఖంతో ఉండేటటువంటి జీవుడు అనుకుంటున్నావా? ఆనంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద ఆత్మవే నువ్వు అని తెలియనప్పుడు మనం ఏమంటున్నాం? ఈ శరీరానికి ఏదైనా ప్రమాదం వస్తే బాధపడిపోతాం. ఈ శరీరానికి సంబంధించిన బంధువులకు ఏదైనా అయితే బాధపడిపోతాం. ఈ శరీరానికి సంబంధించిన సంపదలు ఏవైనా మన నుంచి వెళ్ళిపోతూ ఉంటే బాధపడిపోతాం. ఇవన్నీ నావి నావి అనుకుంటున్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం. కృషోహి, దుఃఖి, బద్ధోహం, నేను బద్ధుడను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేనండి. ఎలా అంటే ఒక చిన్న ఏనుగు పిల్ల ఒక అడవి నుంచి ఏమంటారు ఆ అడవిలోంచి తప్పిపోయిందండి. తప్పిపోయినప్పుడు ఒక ఆయన పాపం చిన్న ఏనుగు పిల్ల అని చెప్పేసి దాన్ని ఎక్కడో ఒక చిన్న గొలుసు పెట్టేసి కట్టేసేవాడు అనమాట.
అలా రోజు ఆ ఏనుగు పిల్లకి కావాల్సినటువంటి పోషణ చేశారు. అది పెద్దదైపోయింది. దాని చేత మరి ఏనుగు అంటే పెద్ద పెద్ద కార్యాలన్నీ చేస్తుందండి. పెద్ద పెద్ద చెట్లని కూడా నరికి అదేంటి వాటిని లాగగలదు గదా! చాలా శక్తి ఉంటుంది కాబట్టి దానిని పెంచుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? దాని చేత పెద్ద పెద్ద కార్యాలన్నీ చేయించేవాడు. దాన్ని చిన్న గొలుసుకి కట్టేసేవాడు. చిన్నప్పుడు ఏ గొలుసుకైతే కట్టేశారో అదే విధంగా ఈ ఏనుగు పిల్ల పెద్దదైపోయినప్పటికి కూడా రమ్మంటే వచ్చేది. వచ్చిన తర్వాత ఆ గొలుసుకు కట్టేసేదండి. కట్టేస్తే అలాగే ఉండిపోయేది. ఈ మిగిలిన ఏనుగులు పెద్దయిపోయింది కదా ఇది. ఎప్పుడైనా ఒకసారి అలా ఆహ్, ఆ ఏనుగులన్నీ కూడా అటుగా అడవిలో పోతూ ఉంటే చూసేదట. అబ్బా! అవన్నీ కూడా ఎంత స్వేచ్ఛగా ఉన్నాయి. నేను చూడు ఎప్పుడూ కూడా మా ఇంటి యజమానికి నేను కావాల్సిన పనులు చేయాలి. ఎప్పుడూ నేను బంధింపబడి ఉన్నానని ఏడుపు మొహం పెట్టేదట. అక్కడున్నటువంటి ఒక గాడిద ఏం చేసిందంటే, "ఏంటి నువ్వు నువ్వు కూడా మీ వాళ్ళతో కలిసి వెళ్ళాలనుకుంటున్నావా?" అంటే, "ఎందుకు ఉండదు. నాకు కూడా అడవిలో సంతోషంగా తిరగాలని ఉంటుంది కదా!" అంటే, "ఎందుకు ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళలేవా?" అంటే, "ఎందుకు? ఎలా వెళ్ళగలుగుతాను? యజమాని చూడు నన్నెలా కట్టేశారో" అనంటే, "నువ్వు పెద్ద పెద్ద చెట్లను లాగుతావు. అలాంటిది ఈ చిన్న గొలుసుని లాగడం నీకు పెద్ద పననుకుంటున్నావా?" అంటే చిన్నప్పటి నుంచి కట్టివేయబడినటువంటి బంధం ఉంది కదండీ! ఆ బంధంలో నేను విడిపించబడలేనేమో అనేటటువంటి భ్రాంతి. వాళ్ళ యజమాని విడిపిస్తేనే అది తనను తాను విడిపించుకుంటుందనుకుంటుంది కానీ, తనంతట తాను విడిపించుకోలేనని అది అనుకుంటుందండి. అలా అనుకుంటున్నప్పుడు గాడిదేం చెప్పింది, "నీ శక్తి సామర్థ్యాల గురించి నువ్వు ఒకసారి ఆలోచించు. నీకెంత శక్తి ఉందో నీకు అర్థమవుతుందా?" అనగానే గొలుసుని ఒక్కసారి తనకున్న బలంలో ఏదో ఒక స్వల్పమైనటువంటి బలాన్ని ప్రయోగిస్తేనే ఆ గొలుసు ఊడిపోయిందట. అప్పుడు ఆ గాడిదకు కృతజ్ఞతలు చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్ అని చెప్పేసి ఎళ్ళిపోయిందట. మనం కూడా ఏమనుకుంటున్నాం, ఈ దేహమే నేను అనుకుంటూ దేహబంధాలతో ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పనిని చేస్తూనే బంధింపబడుతున్నాం. నేను ఈ దేహమే కాదు, కొద్ది రోజుల పాటు ఈ భూమి మీద ఉండేటటువంటి విషయాల కోసం నేనెందుకు బంధింపబడాలి? నేనెందుకు బద్ధుడుగా ఉండాలి? ధర్మాన్ని నేను విస్తరించడం కోసం నేను ఎవరికీ బద్ధుడుగా ఉండాల్సిన అవసరం లేదు. నేను చేసే పనిలో ధర్మం లేనప్పుడు నేను బంధింపబడాలేమో కానీ నేను చేసే పనిలో ధర్మం ఉన్నప్పుడు, నేను సత్య ఆత్మనే అయినప్పుడు, ఈ దేహ బంధాలలో ఎవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళకి నాకు ఇక బంధం ఉందని చెప్పి ఎందుకు కొనసాగించాలి? మనమేం చేయాలి? ఆత్మశక్తిని మనం తెలుసుకోవడానికి మన యొక్క బంధనాలను మనమే విడిపించుకోవాలి. అంటే నేను బద్ధుడను కాను, ఈ దేహము నేను కాదు అనేటటువంటి భావన పదిలపడినప్పుడు, ఇక మనం ఎవరికీ కూడా జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. రమణ మహర్షిని ఒక వ్యక్తి అడిగాడటండి. స్వామి, నాకు కూడా మీలాగా ఆత్మానందం పొందాలని ఉంది. నన్నేం చేయమంటారు? అని జెప్పేసంటే, నువ్వు తపస్సు చేసుకో మీ ఇంట్లోనే అన్నారట. అంటే ఆ మనిషి ఉద్దేశ్యం రమణులని ప్రశ్న అడిగిన మనిషి ఉద్దేశ్యం ఏంటంటే, నువ్వు ఆత్మానుభూతి పొందాలంటే అరుణాచలం వచ్చేసి తపస్సు చేసుకో అని చెప్తాడేమో అనుకోని అన్నాడనమాట రమణులతో. రమణులన్నారట, "మీ ఇంటి దగ్గరే ఉండి నువ్వు తపస్సు చేసుకోవచ్చు" అన్నారట. అదేంటండి మీరైతేనేమో మీ ఇల్లు వదిలిపెట్టేసి అరుణాచలం వచ్చేసారు. నేను మాత్రం మా ఇంట్లో ఉండే నేను తపస్సు చేసుకోవాలా అంటే, నేను ఈ దేహమును నేను కాదు. ఈ దేహానికి నేను బద్ధుడను కాదు. ఈ దేహంలో ఉన్నటువంటి సత్య స్వరూపమైన ఆత్మానుభూతిని నేను పొందాను. అంటే నా మనసు నిర్ణయించింది. ఆత్మానుభూతిని పొందడం తప్ప ఇక నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు అని నా మనసు నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్నప్పుడు నేను అరుణాచలం వచ్చేసాను. అంటే ఎందుకు జరిగిందంటే ఈ సంఘటన రమణులు 12వ సంవత్సరంలోనే ఒకసారి ఎవరో వాళ్ళ బంధువులు ఏదో పలకరించాడండి. "ఎక్కడికెళ్ళొస్తున్నారు?" నా అని చెప్పేసి వాళ్ళని పలకరిస్తే, ఇలా "తిరువన్నామలై వెళ్ళొస్తున్నానంటే" "అదెక్కడుంది?" అన్నారట. అంటే "నీకు తిరువన్నామలై ఎక్కడుందో తెలీదా?" అని చెప్పేసి చెప్పారట. అది పలానా చోట ఉందని చెప్పేసి చెప్పారట. అలా చెప్పినప్పుడు ఆయన అప్పటి నుంచి కూడా పరధ్యానంలో ఉండేవాడట. పరధ్యానంలో ఉన్నప్పుడు ఇకెప్పుడు కూడా ఆయన నిద్రపోతే ఎలా నిద్రపోయేవాడంటే ఎవరైనా వాళ్ళ స్నేహితులేని ఇబ్ రమణుల గురించి తెలుసుకుంటేనండి రమణులట చాలా హ్మ్. బలవంతులట. వాళ్ళ స్నేహితులనందరిని కూడా ఇతను బాగా ఎవరినైనా కొట్టగలడు. వాళ్ళని ఏదైనా చేయగలడండి. అలా ఏ ఆట ఆడినా ఇతనే గెలుస్తూ ఉండేవాడట.
ఈ రమణులు నిద్రపోతే చాలా భీకరంగా నిద్రపోతాడట. అసలు అతనికి బాహ్యమైన స్పృహ ఉండేది కాదట. అందుకని వాళ్ళ స్నేహితులందరూ ఏం చేస్తారంటే, మరి రమణులు నిద్రపోయేటప్పుడు వాళ్ళ స్నేహితులందరూ కూడా బాగా కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళట. అయినా అతనికేం బాహ్య స్పృహ ఉండేది కాదు. అంతగా అతడు నిద్రపోయేవాడట. అంటే బాహ్యమైనటువంటి స్మృతి విడిచిపెట్టి ఆత్మానుభూతి పొందేవాడు. ఇలా 12వ సంవత్సరం నుంచి 17వ సంవత్సరం వరకు కూడా ఇలా ఇలా ఉంటూనే ఉన్నాడు. ఇలా ఉంటూ ఎప్పుడు కూడా అతనికి ఆత్మానుభూతిని కాకుండా ఈ దేహ సంబంధమైన భావనలో ఉంటే అతని శరీరం మంట మండినట్టుగా అనిపించేదట. అలా అనిపించి ఒకరోజు వాళ్ళ అన్నయ్య గారు "నువ్వు ఖచ్చితంగా పరీక్ష పాస్ అవ్వాల్సిందే" అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య గారు కండిషన్ పెట్టారట. కండిషన్ పెడితే ఓ సరేలే అని చెప్పేసి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చుకొని చదువుతూ ఉన్నాడట. అలా పుస్తకాన్ని చదువుతూ వస్తున్నప్పుడు ఆ పుస్తకం చదువుతూ ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని కాకుండా ఆయన లోపటికే అంతరంగంగా అంటే ఆంతరంగికమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. బహిర్ముఖుడుగా లేడనమాట. ఇతను అంతర్ముఖుడైపోగానే వాళ్ళ అన్నయ్య గారు తిట్టారట. "ఏంట్రా ఒక సన్యాసిలాగా ఎప్పుడూ అలా కూర్చొని అంతర్ముఖుడివైపోతూ ఉంటావు. ఇలాంటి వాళ్ళకి ఇల్లు అవసరం లేదు" అన్నాడట. "వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్లి తపస్సు చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఎందుకుంటారు" అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య గారంటే, వెంటనే రమణులు అర్థమైపోయింది. ఓహ్! నేను తపస్సు చేసుకోవాలి, ఆత్మానుభూతి పొందాలి అంటే నేనిక్కడ ఉండకూడదు అని చెప్పేసి మరి అతడు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట. అంటే రమణులకు ఆ సమయంలో నేనిక్కడ ఉండకూడదు అనేటటువంటి ఆలోచన తన మనస్సు నిర్ణయించిందండి. మనసు నిర్ణయించింది. మనసు సంకల్పం చేసింది, బుద్ధి నిర్ణయించింది. మనసు, బుద్ధి ఏకమైపోయాయి. నేను అరుణాచలం వెళ్తే, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తే, నేను సాధన చేసుకోగలనని చెప్పేసి వచ్చాడు. అంటే నీ మనస్సు యందు సందేహము, ఆందోళన ఉంది కాబట్టి నువ్వేమంటావు? నన్నడుగుతున్నావు. నా మనసు అలా లేదు. అంటే నా మనసు తిరువన్నామలైలో మాత్రమే శాంతిని పొందుతుంది అనే స్థాయిలో నేను నిర్ణయించుకున్నాను కాబట్టి నేను అరుణాచలం వచ్చాను. నీ మనస్సు కూడా ఆ స్థాయిలో నిలబడితే నువ్వెక్కడికి వెళ్లి తపస్సు చేసుకుంటే నీ మనసు శాంతిని పొందుతుందో, నీ మనస్సు నిర్ణయం నీకు రాలేదు కాబట్టి నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వు నిజంగా ఆత్మానుభూతి పొందాలంటే ఎక్కడైనా సాధ్యమే. నాకు అరుణాచలంలో అవుతుంది అని నా మనసు సంకల్పం చేసింది కాబట్టి నేను అరుణాచలం వచ్చాను. అంటే మన అందరం కూడా నిర్ణయించుకోవాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము. ఇలా నిర్ణయించేటప్పుడు శాస్త్రాన్ని ప్రామాణికం చేసుకోవాలి. మనం ఒక పని చేసేటప్పుడు శాస్త్ర సమ్మతమే అనుకున్నప్పుడు ఆ పని ఎవరికో ఇష్టం లేదు అని చెప్పి విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా ఆ పనిని చెయ్యడానికి ఎవరో మనల్ని బంధిస్తారు, ఎవరో ఇబ్బంది పెడతారు, ఎవరో తిడతారు అని కాకుండా మనం ధర్మంగా ఉన్నాము, శాస్త్రం చెప్పిన పనినే చేస్తున్నామన్నప్పుడు మీరు ఎవరికీ కూడా బద్ధుడు కాకుండా ఉండడానికి మీ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏంటి? ఇప్పుడు ఇంద్రుడండి ఆహ్, రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు తన చేతిలో వజ్రాయుధం ఉంది. వజ్రాయుధం ఉన్నప్పుడు అతను ఏం చేశాడు? చాలా ధైర్యంగా నిలబడ్డాడు. అవతల ఉన్నటువంటి రాక్షసుడు "ఏంటి ఎప్పుడు కూడా నువ్వు భయపడుతూ ఉంటావు. ఇవ్వాలేంటి ఇంత ధైర్యంగా ఉన్నావంటే" "నా దగ్గర వజ్రాయుధం ఉంది కాబట్టి ధైర్యంగా ఉందంటే" వెంటనే ఆ రాక్షసుడు ఇంద్రుడిని మింగేశాడట. ఇంద్రుడిని మింగేసినప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? వెంటనే తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఉంది కదండీ! ఆ రాక్షసుడి పొట్టలోకి వెళ్ళినటువంటి ఇంద్రుడు వజ్రాయుధం చేత ఆ రాక్షసుడి యొక్క పొట్టని వజ్రాయుధం చేత చీల్చుకొని బయటకొచ్చేసాడట. అలా బయటకొచ్చాడు అంటే అతని దగ్గర ఏముంది? ఆయుధం ఉందండి. ఎలాంటి ఆయుధం ఉంది? వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధం చేత తనను తాను రక్షించుకోగలననుకున్నాడు. నీ దగ్గర భగవంతుడి యొక్క సత్య స్వరూపమైనటువంటి ఆత్మయే నువ్వని నువ్వు తెలుసుకున్నారనుకోండి. అలా తెలుసుకున్నప్పుడు మీరు బంధంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఆత్మస్థితిలో నువ్వు నిలకడ లేనప్పుడు మాత్రమే నువ్వు బద్ధుడుగా ఉంటావు. అంతేకాకుండా హస్తపాదాది మానహం అంటే నేను కాళ్ళు చేతుల చేత బంధింపబడి ఉన్నాను అని చెప్పేసి మనం బంధింపబడి ఉన్నంత కాలం ఇది భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే. అంటే ఇలాంటి ఈ దేహమే నేను అనే భావన చేత నువ్వు ఉన్నంత కాలము కూడా నువ్వు బద్ధుడుగా ఉంటావు. అందుకే నీకు నువ్వు ఎలాంటి ధైర్యం తెచ్చుకోవాలి అంటే చెప్తున్నారనమాట పరమాత్మ. వశిష్ఠుడు రూపంలో శ్రీరామచంద్రుడికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నారు అనంటే నువ్వు బద్ధుడవు కాదు. నాహం దుఃఖి నేను దుఃఖవంతుణ్ణి కాదు. ఈ దేహానికి ఉన్న దుఃఖం నాదెందుకు అవుతుంది? నేను సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ స్వరూపమే నేనైనప్పుడు ఈ దుఃఖం నేను కాదు.
ఈ దుఃఖం నాది కాదు అనాలంటే ఇక్కడ నమే దేహ, నేను శరీరం కాదు, ఈ శరీరానికి ఉన్నటువంటి దుఃఖాలు నావి కాదు అని చెప్పేసి మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఇలా తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతుందండి. ఇలా మనం ఏం చేయాలి? ప్రతి క్షణము కూడా నిన్ను నువ్వు విడిపించుకోవాలి. ఎలా విడిపించుకుంటావంటే బంధః కస్య ఆత్మస్థితః, ఆత్మకు బంధం ఎక్కడిది? దేహానికి బంధాలుంటాయి కానీ ఆశాపాశైర్శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః అని కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో చెప్పారనమాట. ఏమంటున్నారు? 12వ శ్లోకంలో చెప్తారండి. ఆశా పాశ శతైర్బద్ధ. ఆశ అంటే భార్య బిడ్డలకు ఏదో ఒక వస్తువుని ఇవ్వాలనేటటువంటి కోరిక. పాశము అంటే బంధములండి. అష్టపాశములు ఉంటాయి. భార్య బిడ్డలు, తల్లిదండ్రులు, కొడుకులు, ఇలా రకరకాలైనటువంటి బంధముల చేత మనం బంధింపబడ్డాం. ఇలా బంధింపబడి మనం ఏం కోరుకుంటామండి? కామ క్రోధ పరాయణ అంటే కోరికలు కోరుకుంటాం. కోరికలు తీరకపోయినప్పుడు కోపాన్ని కలిగి ఉంటాం. ఇలా మన జీవితం అంతా కూడా ఆశపాశముల చేత బంధింపబడి ఉంది. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు ఇవన్నీ నేను బంధిస్తాయి. ఈ దేహము నేను కాదు, దేహానికి ఉన్న దుఃఖాలు నావి కావు, నేను ఆత్మస్వరూపమే, ఆత్మకు బంధం ఎక్కడిది అని నువ్వు విచారణ చెయ్యాలి. ఇది భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే. ఇలాంటి భావం నీకున్నప్పుడు, ఇంతకు ముందు చూడండి, కృషోతి, దుఃఖి, బద్ధోహం, తర్వాత హస్తపాదాది నామహం అంటే నేను కాళ్ళు చేతులతో కూడినటువంటి ఈ దేహమును నేను అనుకున్నప్పుడు నేను బద్ధుడని అనుకున్నారు, నేను కృషించిపోతున్నాను అనుకున్నారు. శరీరానికి అనారోగ్యం వస్తే నేను బాధపడుతున్నాను, నా శరీరం చనిపోతుంది, నేను చచ్చిపోతున్నాను అనుకున్నారు. ఎవరికో ఏదో జరుగుతుంటే అది నీకే జరుగుతున్నట్టుగా ఏడుస్తున్నావు. ఇవన్నీ నీకు బంధమును కలిగిస్తున్నాయి. నేను దేహం కాదు, దేహానికి ఉన్న దుఃఖాలు నావి కాదు, ఆత్మకు బంధం ఎక్కడిది? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అని చెప్పేసి ఆత్మ శస్త్రము చేత శస్త్రము చేత చీల్చబడదు. తర్వాత ఇంకా అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, ఎండ చేత వాయువు చేత అది ఎండింపబడదు. ఇలా ఆత్మకున్న లక్షణాలన్నింటినీ నేను 1కి 4 సార్లు రోజు అనునిత్యం స్మరణ చేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు నువ్వు బంధంలో నుంచి బయటపడతావు. అంటే ఇక్కడ నువ్వు నీ యొక్క ధర్మం ఏంటి, నీ యొక్క స్వధర్మం ఏంటి అంటే ధర్మాన్ని రక్షించడమే తప్ప నువ్వు ఈ లోకంలో నువ్వు పుట్టావు అంటే నీకు నీవెవరో తెలియనంత వరకు మాత్రమే నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు క్షత్రియుడివి, నువ్వు వైశ్యుడివి, నువ్వు శూద్రుడివి. నీవెవరో నీకు తెలిసిన తర్వాత నువ్వు ఎవరివి అంటే మరి నువ్వు సర్వసాక్షి అయినటువంటి, దేహానికి సర్వసాక్షి అయినటువంటి ఆత్మస్వరూపమే నువ్వుగా మారిపోతున్నావు. అందుకే మనందరికీ స్వధర్మం గురించి చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? నీవు సత్య స్వరూపమైన ఆత్మవి, స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి, ధర్మాద్యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియస్య న విద్యతే అంటున్నారంటే క్షత్రియుడి యొక్క లక్షణాలు ఏంటి? శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం. యుద్ధే చాప్య పలాయనం అంటే కర్మ నుండి ఎవరు కూడా అంటే ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఆ పనిని పూర్తి చేయకుండా నాకు నష్టం వస్తుంది అని చెప్పేసి యుద్ధం నుండి వెనుతిరగకటం చేయకూడదు అనే సత్యం చెప్తున్నారు. అంటే ఎవరైతే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారో ఆ జ్ఞానాన్ని పొందాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈశ్వరుడు చెప్తున్నారు, మీరు ధర్మాన్ని అంటే అనిత్యమైన వస్తువుల కోసం అని చెప్పి ధర్మాన్ని విడిచిపెట్టకండి. సత్య స్వరూపమైన వస్తువును పొందడం కోసం 10 మందికి ఉపకారం చేయడమే తప్ప అపకారము చెయ్యాలనేటటువంటి సంకల్పం ఎప్పుడూ కూడా చెయ్యకండి. 10 మందికి ఉపకారం జరిగేటప్పుడు నీకు నష్టం వచ్చినప్పటికీ ఆ కార్యాన్ని నువ్వు చేసినప్పుడు తాత్కాలికంగా నీకు నష్టం వస్తుందేమో కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం నువ్వు పొందుతావు. అందుకే పరమాత్మ చెప్తున్నారు, ఎప్పుడూ కూడా భగవంతుడిని నమ్మండి. దానం ఈశ్వర భావచ్చ అంటే ఈశ్వర స్వరూపాన్ని మీరు అనుభూతిగా పొందండి. ఈశ్వరుడు నన్ను రక్షిస్తారు, నేను చేసే ప్రతి కర్మకు సాక్షిగా ఉన్నారు,
ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండటం వల్లనే, ఈశ్వరుడి యొక్క శక్తి వల్లనే నేను ఈ కర్మలన్నీ కూడా చేస్తున్నానని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడికి భాగస్వామ్యం ఇస్తూ కర్మను చేస్తూ ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు మనం చేసే ప్రతి కర్మ కూడా మనం పరమాత్మను చేరుకోవడానికి కావలసిన స్థితిని పొందుతామనే సత్యం కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే ఆయన అన్నారు, నీ యొక్క స్వధర్మాన్ని చూసినప్పటికీ కూడా నువ్వు కర్మలో ఖచ్చితంగా ధర్మాన్ని భూమి మీద స్థాపించాలి. అంతేకాని నేను యుద్ధం చెయ్యను అని వెనుదిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ మీరు చేసే పనిని కనుక నాకు నష్టం వస్తుందని మీరు కర్మ విడిచిపెడితే ఏం జరుగుతుందో కూడా పరమాత్మ చెప్తున్నారనమాట. ఇక్కడ యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అంటారు. అంటే ఇక్కడ ఈ శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అర్జునుడికి మాత్రమే చెప్పినటువంటి బాహ్యంగా మరి ఏమంటారు, ధర్మ సూక్ష్మం మాట్లాడకుండా మాట్లాడామనుకోండి, ధర్మ సూక్ష్మం లేకుండా నువ్వు పుట్టింది కులంలో, క్షత్రియుడి కులంలో పుట్టావు కాబట్టి క్షత్రియుడి యొక్క ధర్మాన్ని స్థాపించాలి కాబట్టి నువ్వు క్షత్రియుడిగా నువ్వు చేయవలసిన కర్మను చేయకపోతే నీకు అపకీర్తి వస్తుందని చెప్పేసి చెప్పారు. మరి ఇది కేవలం అర్జునుడికి మాత్రమే అప్పటికప్పుడు, అంటే మనకు భగవద్గీతని యథాతథంగా అధ్యయనం చేశామనుకోండి, అలా చేసినప్పుడు ఏం తెలుస్తుంది, ఓ క్షత్రియుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా యుద్ధం చెయ్యాలి అనే మాట. ఇక్కడ యుద్ధము అంటే నీవు చేసేటటువంటి ప్రతి పని కూడా యుద్ధమేనండి. మనం చేసే ప్రతి పని కూడా యజ్ఞముగా మారాలంటే నువ్వు చేసే ప్రతి పని యందు ధర్మము అధర్మము రెండూ నీ వెంట ఉంటాయండి. ధర్మాన్ని పట్టుకుంటేనేమో పరమాత్మను పొందుతావు. అంటే ధర్మాన్ని పట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మంతో కూడిన కార్యం చేస్తేనేమో నువ్వు చేసిన పని యజ్ఞం అవుతుంది. యజ్ఞమునందు సాక్షాత్తు ఈశ్వరుడే ఉంటారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు తాత్కాలికమైన ప్రయోజనాలు కలుగుతున్నాయని ధర్మాన్ని విడిచిపెట్టారు. ఎలా అంటే ఎవరైనా ఎవరైనా తప్పు చేశారండి, తప్పు చేసిన వాళ్ళు మీ బంధువులే అనుకోండి. ఇప్పుడు మీ బంధువులతో నువ్వు వైరం పెట్టుకోకూడదు కాబట్టి ఏమంటారు, బంధువుల కోసం అని చెప్పేసి నువ్వు పక్కన ఉన్న వారికి మీరు చేసిందే తప్పండి, మా వాళ్ళు చేసింది కరెక్టే అన్నారండి. అంటే తాత్కాలికంగా మీ వాళ్ళతో నీకు మంచి అనుబంధం ఉండాలి. అంటే నువ్వే సాక్షిగా ఉండాల్సి వచ్చింది అక్కడ. ఎవరు తప్పు చేశారో చెప్పండి అంటే సొంత వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రీతి ఏమవుతుంది, అవతలి వాళ్ళంటే ఎవరో పరాయి వాళ్ళు నాకెందుకు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సొంత వాళ్ళ కోసం అని చెప్పేసి మనం తప్పును ఒప్పుగా మార్చేస్తాం. అంతే కదండి. ఈ మాట మనం అనుకుంటున్నామా, కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు రజోగుణం యొక్క ప్రత్యేకత. ఏమంటారు, యయా ధర్మం అధర్మం కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి. పరమాత్మ చెప్పని విషయాలు ఏం మనం పాటించట్లేదండి. రజోగుణం యొక్క గొప్పతనం ఏంటంటే మన వాళ్ళను కాపాడుకోవడం కోసం అని చెప్పి అధర్మాన్ని కూడా ధర్మం అంటామట. ఇప్పుడు అంటాం కదండి, సొంత వాళ్ళ వైపు మాట్లాడకపోతే రేపటి నుంచి మీ తమ్ముడు మీతో మాట్లాడడు. నిన్ను తీర్పు చెప్పమంటే నా వైపు మాట్లాడలేదు, ఆ పరాయి వాడు ఎవడో ముక్కు మొహం తెలియని వాడి కోసం అని చెప్పేసి నువ్వు నేను తప్పు చేశానన్నావు. తప్పు చేస్తే ఒకసారి నీ తమ్ముడే కదా, తప్పు చెయ్యలేదని ఒక మాట చెప్పుంటే నాకు ఆ శిక్ష పడి ఉండేది కాదు కదా. ఇప్పటి నుంచి నేను నీ దగ్గరికి రాను, మీ ఇంటికి రాను, మీకు మాకు సంబంధాలు ఏమీ లేవు. మీకు ఏదైనా కష్టం వస్తే నువ్వు మా ఇంటికి రానవసరం లేదు, మా ఇంటికి నువ్వు రానవసరం లేదు, నేను మీ ఇంటికి రాను అని చెప్పి అన్నప్పుడు ఇదంతా మనం ముందుగానే ఊహించుకొని భయపడిపోయి ఎందుకు వచ్చిన గొడవ, వాడెవడో పరాయి వాడు, వాడికి భగవంతుడే చూసుకుంటాడులే అని చెప్పేసి మరి మనకు తెలియని వాడి వైపు ధర్మం ఉన్నా మనం ఏం చేస్తున్నాం, మన వాడి వైపు అధర్మం ఉన్నా ధర్మంలోకి మలుస్తామని కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇది రజోగుణం యొక్క ప్రత్యేకత. ఎక్కడ చెప్పారో కూడా చెప్తానండి. 18వ అధ్యాయంలో 32వ శ్లోకంలో చెప్తారు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా 31 అండి, సారీ 32 అన్నారు, 31వ శ్లోకంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. అయధావత్ ప్రజానాతి అంటే మనం ఏం చేస్తున్నాం, అధర్మాన్ని కూడా ధర్మంలోకి మలుస్తున్నాం. ఎందుకు మలుస్తున్నావు నువ్వు, నీ వాళ్ళను కాపాడేటటువంటి ప్రయత్నము. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అందరికీ చెప్తున్నారు,
నీవు భగవంతుణ్ణి తెలుసుకోవాలనే కోరిక నీకున్నప్పుడు నువ్వు ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో నీకు నష్టం వచ్చినా ఈ నష్టాన్ని భగవంతుడు చూస్తాడు, భగవంతుడు నన్ను రక్షిస్తాడని భగవంతుడి మీద భారంతో, అంటే రేపటి నుంచి మా బంధువులు నాతో మాట్లాడరు, ఎందుకంటే నేను ధర్మం కోసం అని చెప్పి ఎవరికో మంచి చేశాను, భగవంతుడు ధర్మంగా మాట్లాడమన్నారని చెప్పేసి నా బంధువులు కాని వాళ్ళ వైపు ధర్మం ఉన్నందుకు వాళ్ళ వైపు మాట్లాడితే రేపటి నుంచి బంధువులు మాట్లాడరు. లేవగానే ప్రతిరోజు అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, అన్నా తమ్ముళ్ళు మాట్లాడుకునే వాళ్ళు రేపటి నుంచి మాట్లాడటం లేదు. మాట్లాడినప్పుడు కొంత బాధను నువ్వు భరించవలసి ఉంటుంది. ధర్మం కోసం నువ్వు అనుభవించిన ప్రతి బాధ కూడా భగవంతుడు రాసి పెడతాడు. నేను చెప్పిన ధర్మం కోసం అని చెప్పి ధర్మంగా నీ సొంత వాడితో కూడా నువ్వు యుద్ధం చేసినందుకు నీవు చేసిన పని యజ్ఞంగా మారుతుంది. యజ్ఞం ఏమవుతుంది? పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన స్థితి వస్తుంది. అంటే మనం చేసే ప్రతి కర్మ యుద్ధమే. ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణలో నువ్వు ధర్మం వైపు ఉంటే నువ్వు చేసే పని యజ్ఞం అవుతుంది, భగవంతుడి సహకారం అవుతుంది. అదే నువ్వు చేసేటటువంటి పని అధర్మం వైపు నువ్వు మొగ్గితే మాత్రం అప్పుడు నీకు తాత్కాలికంగా సంతోషం ఉంటుంది, శాశ్వతమైన దుఃఖం కలుగుతుంది. మానవ జన్మను పొందినందుకు శాశ్వతమైన ఆనందం కోసం ఇవ్వాలొచ్చేటటువంటి కష్టాన్ని కూడా నువ్వేం చేయాలి? ఓర్చుకోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మను చేరగలుగుతావు. అందుకే ఒక చిన్న కథ అండి. ఒక వ్యక్తి బాగా డబ్బున్నటువంటి వ్యక్తిట, ధనవంతుడండి. ఆ ధనవంతుడు ఎప్పుడు కూడా అధర్మంగా డబ్బు సంపాదించడం పట్ల ఆకర్షణ ఉన్నవారు. ఇప్పుడు అధర్ముడి అధర్మంతో కూడినటువంటి యజమాని కాలం మారుతూ ఉన్నప్పుడు ఎవరికైనా వృద్ధాప్యం వస్తుంది కదా. మరి ఒక రోజున వృద్ధాప్యం వచ్చిందట. ఆయన పిల్లలు మాత్రం ధర్మంగానే పెరిగారట. ధర్మంతో కూడినటువంటి పిల్లలు ఉన్నారు. భగవత్ తత్వం అర్థం చేసుకొని భగవద్ అనుభూతి పొందుతున్నటువంటి కొడుకులు తమ తండ్రికి ఎలాగైనా మరణమునందు కాస్త ఉత్తర లోకాలలో కాస్త మంచి జరగాలి, భగవంతుడి భగవత్ స్వరూపమైన లోకాలు పొందాలి, మా నాన్నగారికి ఎంతో కొంత పుణ్యం అప్పజెప్పాలి అనుకున్నారట. అలా అనుకుని వాళ్ళ నాన్నగారు ఇక చివరి శ్వాస విడిచేటటువంటి కొన్ని క్షణాల ముందు వాళ్ళ నాన్నగారితో నారాయణ మంత్రం అనిపిస్తే మరి ఇతనికి మంచి స్థితి దొరుకుతుందని చెప్పేసి నారాయణ నారాయణ అనమని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారట. ఆ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అర్థం చేసుకోలేకపోయాడు. ఎలా? మా నాన్నగారితో మేము నారాయణ మంత్రం ఎలా అనిపించాలి అనుకున్నారు. అప్పటికే చెవి వినపడటం మానేసిందండి. అంటే ఇక తాను దేహాన్ని త్యాగం చేయవలసిన స్థితి వచ్చింది. అప్పుడు ఎలాగైనా మా నాన్నకి కొంత మంచి చెయ్యాలి, మా నాన్నగారిని ఉత్తర లోకాలలో సంతోషంగా ఉండేలాగా చెయ్యాలని కొడుకులు అనుకున్నారట. అనుకుని డాక్టర్లను సంప్రదించారు. సంప్రదించి ఎంత ఖరీదైనా పర్వాలేదు, మా నాన్నగారికి కొన్ని క్షణాల పాటు ఆయుష్ పొయ్యండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటే డాక్టర్ గారు సమర్థుడు కొన్ని కొంత సమయం ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో మరి బ్రతికేలాగా వీళ్ళు ఏం చేశారు, ఆ డాక్టర్ గారు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి కనీసం కొద్ది పుణ్యమైనా ఇప్పించాలి, నారాయణలో నారా అనేటటువంటి పదమైనా అనిపించాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అప్పుడు 10 నిమిషాల పాటు సమయం ఇచ్చారు కదండి, కళ్ళు తెరిచాడనమాట. ఇప్పుడు అంటే చెవి వినపడట్లేదు కానీ కళ్ళు తెరిచే చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు నారపీచు తీసుకొచ్చేసి మరి నారపీచులో తీసుకొచ్చి చూయిస్తే ఇదేంటి నాన్న, ఇదేంటి నాన్న అంటే అతనికి కొంత అర్థమవుతుందని చెప్పేసి ఇది నారా అంటాడని చెప్పేసి అప్పుడు నారా అన్న భగవంతుడిని మరి ఆ భగవత్ సంబంధమైనటువంటి కొంత ఉపశమనం పొందగలుగుతాడు, ఉత్తర లోకాలలో మంచి స్థితి కలుగుతుందని నారపీచు తీసుకొచ్చి అతనికి చూయిస్తే ఇదేంటి నాన్న చెప్పండి చెప్పండి అంటే అతడు పీచు అన్నాడట. అంటే ఈ తండ్రిని కాపాడలేకపోయారు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అన్నారండి. అంటే 8వ అధ్యాయం 6వ శ్లోకం. నేను ఎప్పుడు చెప్పే శ్లోకాలలో కొన్ని శ్లోకాలు రెగ్యులర్ గా ఉంటాయండి. ఎందుకు ఎప్పుడు చెప్పాలంటే నువ్వు మరణించే రోజు భగవత్ స్మరణ రావాలంటే నువ్వు జీవించి ఉన్నంత కాలంలో నువ్వు చేసిన కర్మలే నీ చేత ఆ నామాన్ని అనిపిస్తాయి. కానీ నేను చనిపోయేటప్పుడు నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతానులే, ఓం అనుకుంటూ వెళ్ళిపోతానులే అంటే అది కుదరదండి. ఇతడి చేత ఎన్ని
ఎన్నో పాపాలు చేసున్నాడు. కొడుకులు ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. నారా అనండి నాన్న అంటే అతనేమన్నాడు? పీచు అన్నాడండి. నారా అనకుండా ఏమన్నాడు? పీచు. ఈ పీచు అనటం వల్ల ఏమైంది? అతడు చేసిన కర్మయే అతని చేత పీచు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మర్చిపోతాం. స్మృతి జ్ఞానమపోహనం మపోహనం చ అని కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయం 15వ శ్లోకం 2వ పాదంలో చెప్తారు. ఏమంటారంటే నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క జ్ఞానము అన్నీ నేనే అన్నారు. నీ మరుపు కూడా నేనే అన్నారు. ఈయన రోజు ఇతను చేసిన పనులన్నీ కూడా పాపపు కర్మలు. ఈ ఒక్క రోజున మాత్రం అతడు నారాయణ అని భగవంతుడి లోకాలను పొందుతానని మనం ప్రయత్నం చేస్తే మనుష్య ప్రయత్నం అనేది వ్యర్థమేనండి. పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస నీకు ఈ దేహము శక్తివంతంగా ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి. మరి ఆ భగవంతుణ్ణి పొందడం కోసం అనేసి నువ్వు నిరంతరము ఆ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆచరిస్తూ ఉన్నప్పుడే నువ్వు మరణించేటప్పుడు భగవంతుడి నామం పలకగలవు. కాబట్టి నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని నువ్వు పలకాలి అంటే నిరంతర స్మరణ చెయ్యాలి. అందుకే ఆయన చెప్తున్నారు, యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేబరం. దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు నువ్వు ఏ భావనతో వెళ్ళిపోతావో తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నువ్వు మరణించేటప్పుడు ఏ స్మరణ చేశావో ఆ స్మరణకు తగినటువంటి జన్మనే పొందుతావు అంటున్నారు. అంటే నువ్వు వచ్చే జన్మలో మనిషిగా పుట్టాలా, రాక్షసుడిగా పుట్టాలా, దేవతగా పుట్టాలా, క్రిమికీటకాదులుగా పుట్టాలా ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈశ్వరుడు నిర్ణయిస్తున్నారు. ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తారు? నువ్వు చేసిన కర్మలను బట్టి భగవంతుడి నీ నోట ఏ మాట రావాలో పరమాత్మ నిర్ణయిస్తారు. నీ నోటిలో నుంచి వచ్చే మాట నువ్వు ఒకవేళ భగవతత్వాన్ని గనక బాగా సాధన చేసి ఉన్నారనుకోండి, అలా సాధన చేసి ఉండి మీరు దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు మీకు భగవంతుడి నామం గుర్తుకు రాకపోయినా పరమాత్మ వచ్చి నీకు ఆ నామాన్ని గుర్తు చేస్తారు. ఎక్కడున్నారు ఆయన? మన శరీరంలోనే ఉన్నారు కదండి. ఆయన వెంటనే గుర్తు చేస్తారు. ఇన్ని రోజులు భగవత్ సాధన చేసావు, ఇప్పుడు నువ్వు ఓం అను అని చెప్పేసి, రామ అని చెప్పేసి నువ్వు ఏ నామాన్ని పట్టుకొని అయితే అనుక్షణము నీ యొక్క సాధన జరిగిందో ఆ సాధన జరిగినటువంటి ఆ స్మరణ చేయడానికి భగవంతుడు నీకు అనుగ్రహం చేస్తారు. లోపటే ఉన్నాయన ప్రతిదీ గమనిస్తున్నారనే సత్యం ఎప్పుడూ మర్చిపోకండి. మీ తెలివితేటలకు, మీ జ్ఞానానికి, మీ మరుపుకు అన్నింటికీ మూలం మీ లోపటే ఉన్నారు పరమాత్మ. ఆ పరమాత్మ చెప్పినటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకొని అనుభూతి పొందేటటువంటి ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అంటే భగవంతుడికి తెలియదులే, భగవంతుడు గుర్తిస్తాడా అని చెప్పి ఎవరు అనుకోకండి. ప్రతి క్షణం మనం చేసేటటువంటి ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఎలా ఉంటున్నావు, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ధర్మంగా ఉన్నావా, అధర్మంగా ఉన్నావా, ఇలా ఎన్నో విషయాలన్నింటినీ కూడా గమనించేది నీ లోపట ఉన్న సత్యాత్మ. కాబట్టి ప్రతి ఒక్కరు తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ. ఇంకా ఎవరికైనా సందేహం ఉంటుందేమోనని కృష్ణ పరమాత్మ వాడిన పదం గురించే మాట్లాడుకోవాలి. ఇక్కడ యుద్ధం గురించి చెప్తే మనం చేసే కర్మ గురించి అంటున్నారు, మీరు చెప్పేదంతా అబద్ధము అని ఎవరికైనా అనిపించొచ్చేమో. ఎందుకు అంటే మరి మనకు వచ్చేటటువంటి అనుమానాలను తీర్చవలసిన బాధ్యత కూడా మనల్ని సృష్టించిన పరమాత్మదే కదండి. అందుకని పరమాత్మ ఏమంటున్నారు చెప్తున్నారు, యుధ్యచ అనే పదం వాడారు. ఎక్కడో చెప్తాను, 8వ అధ్యాయంలో 7వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మాట్లాడారు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. ప్రతి క్షణం నన్ను స్మరణ చేసుకుంటూ నువ్వు నీకు అప్పచెప్పినటువంటి కర్మను చేయమని భగవంతుడు మన అందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా నువ్వు చేసే కర్మను యుద్ధంలాగా భావన చెయ్యి. ఏదో సమయం వచ్చినప్పుడు చూస్తాను అనకండి. నీకు భగవంతుడు నీ లోపట ఉన్నారు, ప్రతి అణువణువునా ఉన్నారనే సత్యం తెలియనంత వరకే నీకు నచ్చిన జీవితం గడపవచ్చు. ఇప్పుడు ఆత్మతత్వం తెలియకపూర్వం అండి మనం ఏం చేస్తాం? హాయిగా పండుగలు, ఏదైనా మనం పండుగలు వస్తూ ఉంటాయి కదా, ఆ పండుగలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో పిండి వంటలు వండుకుంటాం, బంధువులను పిలుచుకుంటాం, తర్వాత రకరకాలైనటువంటి ఆ శుభకార్యాలు, వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకుంటాం.
ఆత్మతత్వం అర్థమైన తర్వాత నీ యొక్క బాధ్యత పెరిగింది. ఎలా అంటే, ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటి వ్యక్తి రోజు పొద్దున్నే 9 గంటలకి డ్యూటీకెళ్ళేవాడు. సాయంత్రం 5 గంటలకొచ్చేవాడండి. అతనికి అనుకోకుండా ప్రమోషనొచ్చింది. ప్రమోషనొస్తే ఇప్పుడు ఆయన పొద్దున 7 గంటలకెళ్ళాలి. సాయంత్రం 8 గంటల వరకు డ్యూటీ చేయాలి. ఇంతకుముందు చిన్న ఉద్యోగం చేసినప్పుడు 30,000 వచ్చేయి. ప్రమోషన్‌తో ఇప్పుడు అతనికి రూ. 1,00,000 వస్తున్నాయి. ఇప్పుడు రూ. 1,00,000 వస్తున్నాయంటే అతని యొక్క పని పెరిగిందా లేదా? ఇంతకుముందు చిన్న ఉద్యోగమైనప్పుడు హాయిగా 9 గంటలకు వెళ్ళాలి కాబట్టి ఆడుతూ పాడుతూ 7 గంటలకు లేచేవాడు. నెమ్మదిగా తయారై వెళ్ళేవాడు. సాయంత్రం 5 గంటలకి హాయిగా ఇల్లు చేరుకునేవాడు. స్నేహితులతో, తన కుటుంబంతో సంతోషంగా గడిపేవాడు. ఇప్పుడు ఉదయం జీతం పెరిగింది. 7 గంటలకి తన తను అంటే 5 గంటలకే లేవాలి. తన కాలకృత్యాలు తీర్చుకోవాలి. తన పనులన్నీ చేసుకోవాలి. నెమ్మదిగా తను ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. సాయంత్రం 7 గంటల వరకు అక్కడే పని చేయాలి. అవసరమైతే ఇంకో గంట ఎక్స్‌ట్రా వర్క్ చేయాలి. 8 గంటలకు నీరసంగా వస్తారు. ఇంతకుముందు ఎంత హుషారుగా ఉండేవాడండి. అందరి ఇళ్ళకు వెళ్ళేవాడు. ఏ చిన్న కార్యానికైనా వెళ్ళేవాడు. ఎవరికైనా సహాయం చేయాలంటే వెళ్ళేవాడు. ఇప్పుడు 8 గంటలకొచ్చేసరికి తనకున్న శక్తి అంతా తరిగిపోతుంది. ఇప్పుడు 8 గంటలకొస్తాడు. స్నానం చేస్తాడు, అన్నం తింటాడు, పడుకుంటాడు. అంతకుమించి పెద్దగా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఏం చేయలేడు. ఎందుకు జీతం పెరిగింది. తన యొక్క పనులు కూడా పెరిగాయి. ఇప్పుడు మనం ఆత్మోపదేశానికి రాకపూర్వకము అంటే ఈ దేహమే నేను అనేటటువంటి విషయం తెలియనప్పుడు హాయిగా పండుగలొస్తే పండుగలు చేసుకున్నాం. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాం. ఏదంటే అది చేశాం. బంధువులతో హాయిగా కలిసిమెలిసి ఉన్నాం. నచ్చినట్టుగా జీవించాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత ఈ దేహం నేను కాదు. ఈ దేహంలో నేను బంధింపబడి ఉన్నానన్నప్పుడు ఈ దేహ బంధనంలో నుంచి విడిపించుకోవాలంటే నువ్వు చెయ్యవలసిన సాధన అనుక్షణం జ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకున్న జ్ఞానం మేరకు ధర్మమేదో అధర్మమేదో విచారణ చెయ్యాలి. ఒక పని చేసేటప్పుడు ఇంతకు పూర్వం అయితే ఏ మాట అన్నా పర్వాలేదు. నన్ను వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టేశాను. ఇప్పుడు ఎవరైనా నన్ను తిట్టారనుకోండి. తిట్టితే ఇప్పుడు భగవంతుడు నన్ను తిట్టాడంటే ఏమై ఉంటుంది? నేను పూర్వజన్మల్లో ఏదో పాపం చేసి ఉన్నాను కాబట్టే ఆ వ్యక్తి తిట్టాడు. ఇప్పుడు మనం వెంటనే చేయవలసిన పని, స్వామి నేను తెలుసో తెలియకో తప్పు చేశానండి. నన్ను క్షమించండి అని భగవంతుడికి వెంటనే ఒక లెటర్ రాయాల్సి ఉంటది. లోపటున్న ఆయనకి చెప్పాలి. ఇంతకు ముందైతే ఆ! పలానా వ్యక్తి నన్ను తిట్టాడని ఆయనలోంచి 2 మాటలొస్తుంటే మనం 4 మాటలన్నాం. ఏమొస్తుందో ఏం పోతుందో తెలియనప్పుడు ఏం చేసాం? ఇప్పుడు ఒక వ్యక్తి అండి ఒక మామిడి తోట పెట్టుకున్నాడు. మామిడి తోటలో ఈ ఈ ఆయన తోటలో ఉన్న పండ్లన్నీ ఎవరు తీసుకుంటున్నారో తెలియట్లేదు. ఒక రోజున తెలిసింది. ఒకరోజు ఆయన అదే సమయానికి వేరొకరెవరో తోటమాలి ఏం చేస్తున్నాడు, తన వాళ్ళని బంధువులను పిలిచి, "మా తోటలో ఉన్న కాయలు మా ఓనర్ వచ్చేలోపు తీసుకెళ్ళండి. ఆయన ఎప్పుడో ఓసారి వస్తాడన్నారు." ఇలా రోజు వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళందరూ వస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. ఈయన అనుకుంటున్నాడు పాపం తోట యజమాని, "అయ్యో! మా తోటలో కాయలు కొద్దిగే కాస్తున్నట్టుగా ఉన్నాయి. పాపం తోటమాలి ఏం చేస్తాడనుకున్నాడు." ఈ ఒక రోజున గమనించాడు. ఆ! పలానా వాళ్ళు తోట కాయలన్నీ కూడా తోటమాలే ఇప్పిస్తున్నాడన్నప్పుడు, ఇప్పుడాయన ఏం చేస్తాడు? తోటని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడా? లేడా? ఆయన ఏం చేస్తాడు? ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. ఇప్పుడు ఏ సమయంలో వస్తాడో కూడా తెలియకుండా వస్తుంటాడు కాబట్టి తోటమాలి ఎవరినైనా కాయలు తీసుకోవడానికి రండంటాడా? ఎప్పుడూ రమ్మనడు. ఎందుకు? కర్మణ్యతంద్రితః. కర్మయందు యజమాని జాగ్రత్తగా ఉన్నాడండి. జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి తోటమాలి ఏం చేస్తున్నాడు? భయపడుతూ ఉన్నాడండి. అదే విధంగా ఇప్పుడు నేను ఆత్మను అని తెలిసిందనుకోండి. ఇప్పుడు నేను ఆత్మను అని తెలిసిన తర్వాత నేను చేసే ప్రతి పని పట్ల నేనెలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు నాకు ఏమొస్తుందో, ఏం పోతుందో తెలీదు. ఇంతకుముందు యజమాని నా తోటలో పండ్లు తక్కువగా కాస్తున్నాయనుకున్నారు. అందుకని ఆయన పట్టించుకోలేదు. ఎప్పుడైతే తోటలో ఉన్న కాయలు వేరొకరు దొంగతనం చేస్తున్నారని తెలిసిందో, అప్పుడు ఆయన జాగ్రత్త పడుతున్నాడు. ఆ తోటలో పనిచేసే పనివాడిని ఏమనలేదు. తన యొక్క పనితీరును మార్చుకున్నాడు. తాను ఏ క్షణంలో వస్తాడో తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. తాను ఏ టైంలోనైనా యజమాని ఏ సమయంలోనైనా వస్తాడనే భయం ఉన్నప్పుడు తోటమాలి జాగ్రత్తగా పనిచేస్తూ ఉన్నాడు. అతను ఒక కాయ తినాలన్నా ఒకసారి ఆయనకి ఫోన్ చేసి తోట యజమానిని, "అయ్యా! నేను ఇవాళ ఒక 4 కాయలు మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీ పర్మిషన్ ఇస్తే." ఇంతకుముందు తాను తనకు నచ్చినట్టుగా తీసుకెళ్ళేవాడు. తన బంధువులకు కూడా నచ్చినట్టుగా తీసుకువెళ్ళమని చెప్పేవాడు. ఇప్పుడు చూడండి జాగ్రత్త పెరిగిందా లేదా? అంటే ఇప్పుడు మన ఇంద్రియాలను మనమేం చేయాలి? కండిషన్‌లో పెట్టుకోవాలి. కన్నును మనం ఏం చూడమంటే అదే చూడాలి. చెవి ఏ విధమైన విషయాలు వినమంటే అవే వినాలి.
నాలుకను నువ్వేం తినమంటే నీ నాలుక అదే తినాలి కానీ, లేదు లేదు నాకు ఇది లేకపోతే నేను అన్నం తిన్నంటే తినకుండా ఉండు పర్వాలేదు కానీ నీకైతే నువ్వు కోరింది పెట్టను అన్నారనుకోండి. అప్పుడు నాలుక ఏం చేస్తుంది? ఏది పెడితే అది తింటుంది. ఏది చూడమంటే అది చూస్తుంది కన్ను. ఇలా ఏం చేస్తున్నావు? ఆత్మ ఉపదేశాన్ని పొందాము అంటే నీవు ఆత్మ ఉంది నీ లోపట అనే విషయం నీకు ఎలాగైనా తెలియవచ్చు. తెలిసిన తదనంతరం నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. నువ్వు ఇంద్రియాల చేత, మనసు చేత, బుద్ధి చేత నువ్వు చేసే ప్రతి కార్యము కూడా భగవంతుడు అంగీకరించిన ధర్మ సంబంధమైనటువంటి కార్యమే చేయవలసి ఉంటుంది కానీ, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అంటే మాత్రం అక్కడ ఎవరి యొక్క అనుగ్రహాన్ని పోతావు. అంటే ఈ శరీరంలో నువ్వు ఉన్నంత వరకే నువ్వు ఈశ్వర సంబంధమైన సాధన చేయగలవు. ఈ శరీరం నుండి నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ యొక్క సాధన అనేది నువ్వు చేసుకోలేవు. 84 లక్షల రకాల ఉపాధులలో సాధన చేసుకోగలిగినటువంటి గొప్ప ఉపాధి మానవ ఉపాధి కాబట్టి ఈ ఉపాధిని నువ్వు వినియోగించుకోవలసి ఉంటుంది అనే సత్యం మనకు అర్థమైన తరువాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎవరినైనా నీ నోట్లో నుంచి ఒక మాట అంటున్నావంటే భగవంతుడికి నేను సమాధానం చెప్పవలసి ఉంటుంది. నేనన్న మాట వేరొకరికి దుఃఖాన్ని కలిగించింది అంటే ఆ దుఃఖము చేత నేను ఎంతో పెద్ద పాపాన్ని మోయవలసి ఉంటుంది. ఎందుకైనా మంచిది మౌనంగా ఉందామంటాం. మౌనంగా ఉన్న తర్వాత మనసుతో కూడా ఆలోచించకూడదు. మనసులో ఆలోచించిన భగవంతుడు పాపం రాస్తాడట. నాకెందుకు దీన్ని విడిచిపెడదాం. మంచో చెడో భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడే చూసుకుంటాడన్నప్పుడు మనకేమవుతుంది అనంటే ఇక మనం చేసే కర్మ యందు జాగ్రత్త పెరుగుతుంది. చూడండి, పరమాత్మయే నీ లోపటున్నాడు అంటే సీసీ కెమెరా ఉంది అంటే తోటమాలి జాగ్రత్తగా ఉన్నట్టు. మన లోపల భగవంతుడుండి నీ ఆలోచనను, నీ మాట తీరును, నీ యొక్క ప్రవర్తనను ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు. ప్రతిదీ కూడా నీకు ఖాతాను రాస్తున్నాడు. పాపము ఒకవైపు, పుణ్యం ఒకవైపు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మన లోపల జాగ్రత్త పెరుగుతుంది. అందుకే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? క్షత్రియా సుఖిన పార్థ లభంతే యుద్ధమీదృశం. ఈ యుద్ధము మీరు కోరకుండానే వచ్చింది. అంతే కదండి, బాహ్యంగా అక్కడ జరిగే సంఘటన అయితే ఇక్కడ దుర్యోధనుడి యొక్క రాజ్యకాంక్ష ఎంతో మంది దుర్మార్గులైన వాళ్ళందరినీ కూడా ఒక చోటకు చేర్చింది. ధర్మంగా ఉండే వాళ్ళందరూ కూడా అర్జునుడి పక్కకు చేరుకున్నారు. అర్జునుడి పక్కకు చేరుకున్నారు కాబట్టి ఇప్పుడు ధర్మం తరపున పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా అధర్మ పరులను ఎదిరించే ప్రయత్నం. అంటే ఇదందరూ కూడా ఎవరు కోరుకోలేదు. యుద్ధం వస్తుందని ఎవరు కోరుకోలేదు. అయినప్పటికీ కూడా వచ్చింది. అధర్మాన్ని ఇక అంతం చెయ్యాలని పరమాత్మ సంకల్పం చేశారు కాబట్టి దుర్యోధనుడు 5 ఊళ్ళు ఇస్తే చాలు అని పాండవులు అడిగితే దుర్యోధనుడు నేను ఇవ్వనన్నాడు. మాకు సగరాజ్యం అవసరం లేదు. ధర్మంగా అయితే మాకు సగరాజ్యం రావాలి. వద్దులే సగం రాజ్యం ఇవ్వకున్నా పర్వాలేదు. 5 ఊర్లు ఇచ్చినా పర్వాలేదు. మేము సంతోషంగా జీవిస్తామన్నారు. భగవంతుడు ధర్మానికి పక్షపాతి. ధర్మంగా ఉన్నటువంటి వారు కష్టపడతానంటే పరమాత్మ ఒప్పుకోడు. మొదట కష్టపెట్టి పరీక్ష చేస్తాడు. నిజంగా మీరు ఎన్ని కష్టాలు వచ్చినా నేను చెప్పిన ధర్మాన్ని నిలబెడతారా లేదా? అలా భగవంతుడు పెట్టిన పరీక్షలో గనక ఉత్తీర్ణత పొందితే ఆ ఉత్తీర్ణత చేత పరమాత్మ చూడండి 5 ఊళ్ళు ఇస్తే సుఖంగా ఉంటామంటే దుర్యోధనుడి మనస్సులో స్మృతి జ్ఞానం అపోహనం, మీ తెలివితేటలు, మీ జ్ఞానము, మీ మరుపు నేనే అన్నాడు కదా. దుర్యోధనుడికి ఎటువంటి తెలివితేటలు ఇచ్చారు? ఇక 5 ఊర్లు కూడా మీరు అనుభవించడానికి వీల్లేదు. నేను ఇవ్వను 5 ఊర్లు అన్నాడు. మా రాజ్యం మాకు ఇవ్వనంటే మేమెందుకు ఊరుకుంటాం? మేమంత శక్తి లేని వాళ్ళం అనుకున్నావా అని ఈ పాండుపుత్రులకి రోషము, పౌరుషము గుర్తొచ్చేలాగా వీళ్లకు ప్రేరణ చేశాడు. వాళ్ళు దుర్యోధనుడికి మాత్రం 5 ఊర్లు కూడా ఇవ్వాలనే కోరిక లేకుండా దుర్యోధనుడిలో రాజ్యకాంక్షను పెంచాడు. ఇన్నింటికి మూలం ఎవరు? కృష్ణ పరమాత్మ. మన లోపట ఉన్న భగవంతుడు మనం చేసిన పాపములకు శిక్ష అనుభవించడానికి పరమాత్మయే సంకల్పం చేయిస్తుంటాడు. ఒక వ్యక్తి చూడండి, అప్పటి వరకు బండి స్లోగా నడుపుతాడు. ఒక్క క్షణంలో అతనికి ఏమవుతుందో తెలియదు. బండి స్పీడ్గా 2 లారీల మధ్యలో నుంచి పోనిస్తూ ఉంటాడు. అతడు అంత స్పీడ్గా వెళ్ళినప్పుడు ఆ 2 లారీల మధ్యలో సరైన స్పేస్ సరిపోక యాక్సిడెంట్ అయ్యి తనకేదో ప్రమాదం జరుగుతుంది. చూసిన వాళ్ళు అంటారు, ఇప్పటి వరకు ఆ పిల్లవాడు ఎందుకో నెమ్మదిగానే చాలా నెమ్మదిగా ప్రయాణం చేశాడు.
అనుకోకుండా ఆ పిల్లవాడికి ఏం జరిగిందో తెలీదు. బండి వేగాన్ని పెంచాడంటారు. ఆ అనుకోకుండా పెరిగిన వేగమే భగవంతుడి యొక్క సంకల్పం అండి. అతడి యొక్క ప్రారబ్ధ కర్మలో అతనికి ప్రమాదం రావాలని రాసిపెట్టుంది. భగవంతుడు పరిశీలన చేస్తాడు. ద్రౌపదీదేవికి కూడా వస్త్రాలు ఇవ్వాలి అన్నప్పుడు ద్రౌపదీదేవి యొక్క పుణ్యాలన్నీ కూడా పరిశీలన చేశారట. ఎప్పుడో ఆహ్, ఒక ఋషి నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క కౌపీనము నీళ్ళలో కొట్టుకొని పోతుందట. ఆ విషయాన్ని గమనించినటువంటి ద్రౌపది తన చీరలో ఉన్నటువంటి ఒక భాగాన్ని చించి ఆ వ్యక్తికి, అక్కడ ఉన్న ఋషికి ఆ నీళ్ళల్లో తాను పట్టుకునేలాగా తన వస్త్రాన్ని వేస్తుందని చెప్పేసి చెప్తారు. అలా వేయటం వల్ల భగవంతుడు పరిశీలన చేశారు. ద్రౌపదీదేవి ఆ రోజు ఇచ్చినటువంటి చిన్న ముక్క, ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడంలో తన యొక్క వస్త్రాన్ని కూడా చించి ఇచ్చినందుకు, ఆ చిన్న ముక్కయే అక్షయమయ్యి ఆ రోజున మరి దుశ్శాసన నుండి ద్రౌపదీదేవిని కాపాడారు కృష్ణ పరమాత్మ. అంటే మనని ఈ ఉద్ ఈ ఇది ఎందుకు చెప్పుకోవాలి ఈ ఉపమానం అంటే, మనల్ని కూడా భగవంతుడు ఏదైనా ఒక కర్మ నుండి, ఒక కష్టం నుండి భగవంతుడు మనల్ని రక్షించలేదు అంటే, దాన్నెలా అర్థం చేసుకోవాలి అంటే, ఆ కష్టం నుండి తప్పించగలిగినంత పుణ్యం మన ఖాతాలో లేదు కాబట్టి, భగవంతుడు మనల్ని రక్షించలేదు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క తీర్పును మనం ఎప్పుడూ కూడా మనం వ్యతిరేకించకూడదండి. ఒక తల్లి తన పిల్లవాడిని కొడుతుందండి. కొట్టినప్పుడు పక్కింట్లో ఉన్న వాళ్ళొచ్చి, "ఏమ్మా దయలేదా పిల్లవాడిని అలా కొట్టేస్తున్నావంటే" ఆ పిల్లవాడి మీద నిజంగా ఆ తల్లికి ప్రేముంటుందా? పక్కింటి వాళ్ళకి ప్రేముంటుందా? ఖచ్చితంగా తల్లికే ఉంటుంది. మరి కాపాడవలసిన తల్లియే ఆ పిల్లవాడిని శిక్షిస్తుందంటే వాడు చెయ్యకూడని తప్పేదో చేశాడు. అలా చేసినప్పుడు, అలా చేసి బాధపడేదెవరండి? తల్లియే ఎక్కువ బాధపడుతుంది. పిల్లవాడిని 2 దెబ్బలు కొడితే ఆమె 2 పూటలు అన్నం తినటం మానేస్తుంది. ఎందుకు? అయ్యో! ఈ చేతులతో కొట్టాను, ఏం చెయ్యను, కొట్టకపోతే వాడు మాట వినేలాగా లేదు అని. భగవంతుడు కూడా మనకు కష్టం ఇచ్చారంటే భగవంతుడు బాధపడతారండి. భగవంతుడు బాధపడుతూ తన పిల్లవాడుని నేను గనక దండించకపోతే అప్పుడేమవుతుంది? వీడింకా పరమ దుర్మార్గుడుగా మారిపోతాడు. వీడింకా నేరస్తుడిగా మారిపోతే వీడిని నేను కాపాడలేనని వాడు చిన్న తప్పు చేసినప్పుడే ఏం చేస్తాడు భగవంతుడు? దండన చేస్తాడు. అందుకే ఎవరికైనా ఏదైనా శిక్ష పడినప్పుడు వాళ్ళు చేసినటువంటి పాపపు కర్మను భగవంతుడు మరి ఏం చేశాడు? వాళ్ళు చేసిన తప్పుకు భగవంతుడు శిక్ష వేశారు. అంటే భగవంతుడిని నింద చేశాం. అయ్యో! భగవంతుడికి దయ లేదండి ఇలాంటి శిక్ష వేస్తాడా అంటే, భగవంతుడిని యొక్క తీర్పుని మనం ఎప్పుడు కూడా దూషణ చేయకూడదండి. శాస్త్రం యొక్క లోతులలోకి వెళుతున్నా కొద్దీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా జరిగితే ముందు భగవంతుడిని దూషణ చేస్తాం. ఎప్పుడు ఆ దూషణ చేయకండి. ఎ పరమాత్మ యొక్క తత్వం అది. పరమాత్మ మనకు శిక్ష వేశారంటే మనల్ని రక్షించే ప్రయత్నంగానే. తల్లి పిల్లవాడిని కొట్టిందంటే పిల్లవాడిని దిద్దే ప్రయత్నమే. మనకేదైనా కష్టం వచ్చిందంటే భగవంతుడు మనల్ని రక్షించే ప్రయత్నమే చేశారు తప్ప, భగవంతుడికి ఎవరి మీద కూడా ద్వేషము లేదు. ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ లేదండి. గుర్తుపెట్టుకోవాలి. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః అని కృష్ణ పరమాత్మ చెప్పారు 9వ అధ్యాయం 30వ శ్లోకంలో. నాకందరూ సమానమే అన్నారు. ఏ భజంతి తు మాం భక్త్యా, భక్తి చేత నేను చెప్పిన ధర్మాన్ని ఎవరైతే ఎన్ని కష్టాలొచ్చినా పాటిస్తారో మయితే తేషు చాప్యహం, అప్పుడు వాళ్ళకి నేను సహాయం చేస్తాను. నేను ధర్మపక్షపాతిగా ఎందుకుంటాను? అక్కడ దుర్యోధనుడు సహాయం చెయ్యమని అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు మరి అర్జునుడి పక్షంలో కృష్ణ పరమాత్మ ఎందుకు నిలబడ్డాడు? ఎందుకు అంటే ధర్మాన్ని రక్షించడంలో పరమాత్మ ఎప్పుడు ధర్మానికి పక్షపాతిగా ఉంటారు. అందుకే దుర్యోధనుడే ముందు వచ్చినప్పటికీ కూడా అర్జునుడి కోసమని అబద్ధం ఆడారా లేదా? ఇది మొదటి సంఘటన. రెండవది, భీష్మాచార్యుల వారు అర్జునుడి కోసం అంటే ఫస్ట్ ఏమంటాడు కృష్ణ పరమాత్మ? నేను యుద్ధమునందు రథసారథిగానే ఉంటాను కానీ ఆయుధం పట్టను అన్నారు. అప్పుడు ద్రోణాచార్యుల వారు ఏమన్నారు? ఆహా! మీరు యుద్ధమునందు యు ఆయుధం పట్టను అని శపథం చేశారు గదా! మీరు ఆయుధం పడతారు అని చెప్పేసి నేను నిరూపిస్తానని కృష్ణ పరమాత్మకు బాగా ఇష్టమైనటువంటి అర్జునుడిని బాణాలతో కొట్టేశాడు. అర్జునుడి యొక్క బాణము, అర్జునుడి యొక్క శరీరము
బాణముల చేత, బాణముల యొక్క తాకిడికి శరీరం అంతా తూట్లు పడిపోయి రక్తం ఏరులై పారుతుంటే కృష్ణ పరమాత్మ తన శబదాన్ని కూడా విడిచిపెట్టి ద్రోణాచార్యుల వారిని చంపేస్తారని చేతిలో చక్రం తీసుకున్నారు. అంటే భక్తుడి కోసమని భగవంతుడు చేసిన శబదాన్ని కూడా విడిచిపెడతాడు, ధర్మానికి పక్షపాతిగా ఉంటాడని చెప్పేసి మనకు అర్థమవుతున్నప్పుడు మనల్ని కూడా పరమాత్మ ధర్మంగా ఉంటే రక్షిస్తారు. మరి మనకి ఇన్ని ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయంటే నువ్వు ఎంత మంది చేతిలో చిక్కుకున్నా నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే మొదట కష్టపడుతున్నట్టుగా ఉంటావు, కానీ నీకు భగవంతుడి యొక్క రక్షణ ఉంటుందనేటటువంటి స్థితిని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యుద్ధం సంక్రమించింది, నీవు ఆత్మవు అని తెలిసిన తర్వాత నీ యొక్క ధర్మ నిర్వహణ పెరిగిందండి. అంటే మన ధర్మాన్ని నిర్వర్తించడంలో మనం ఒక సమిధల్లాగా ఉండాలి. సమిధ అంటే ఎప్పుడైనా అగ్నికి ఆహుతి అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించడానికి ఎవరైతే కార్యోన్ముఖులై ఉంటారో, భూమి మీద ధర్మం యొక్క నిర్వహణ కోసం ఎవరైతే కంకణం కట్టుకుంటారో వారి పక్కన భగవంతుడు ఖచ్చితంగా వారి యందు ఉంటాడు. వాళ్ళను రక్షణ చేస్తూ ఉంటారండి పరమాత్మ. పరమాత్మ యొక్క రక్షణ నీకు కావాలి అంటే ఇక్కడ నీకు భగవంతుడు అప్పచెప్పిన కార్యమునందు ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ ఖచ్చితంగా నువ్వు నిర్వర్తించవలసి ఉంటుందని పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ పార్థ అనే పదం వాడారు. అర్జునుడి కోసం వాడిన పేరు, మరి అర్జునుడి వాళ్ళ అమ్మగారి పేరేం పేరు అంటే కుంతీదేవి, ఆమెనే పృథ అంటారండి. మరి అక్కడ చెప్తారు, హస్తినాపురం నుండి ఒక సందేశాన్ని పంపిస్తుందండి కుంతీదేవి, కృష్ణుడి ద్వారా కొడుకులకు సందేశాన్ని పంపిస్తుంది. ఏమంటుందంటే, మిమ్మల్ని నేనెందుకు కన్నాను, కుంతీదేవి పాండుపుత్రులను కనటానికి కారణం ఏంటంటే భూమి మీద ధర్మాన్ని రక్షణ చేయడానికే. కాబట్టి ఆ తల్లి కన్నటువంటి పిల్లలు మరి ఆ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకునేటటువంటి అవకాశం ఎప్పుడు వచ్చింది అనంటే ఇప్పుడు వచ్చింది అని నా కొడుకులకు చెప్పు. నేను నా పిల్లల్ని కన్నాను అంటే భూమి మీద ధర్మాన్ని రక్షణ చేయడానికే నేను నా పిల్లల్ని కన్నాను. ఆ రక్షణ ధర్మ రక్షణ, అధర్మ పరుల నుండి ధర్మంగా ఉండేటటువంటి వాళ్ళను కాపాడడం కోసమే నా పిల్లల్ని నేను కన్నాను. కాబట్టి ఆ తరుణం ఈ రోజున వచ్చింది అని చెప్పేసి కుంతీదేవి ఆ కృష్ణ పరమాత్మకు మరి తన కొడుకులకు పంపించమన్న సందేశాన్ని చెప్తుందనమాట. మరి ఇక్కడ మనకేం చెప్తారు పరమాత్మ అంటే, మనమందరము కూడా అర్జునులమే కదండి. ఆర్జన భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం, నీ లోపట ఆత్మశక్తియే మరి ఉంది, కానీ నువ్వు దేహం కాదనే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనమందరం ఎవరి యొక్క సంతానం, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే సమస్త సృష్టికి మూలం ఎవరు అంటే మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిని ఎవరు సృష్టి చేశారు? పరమాత్మయే సృష్టి చేశారు. అంటే మరి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఇద్దరు భార్యలు ఎవరు? భూదేవి, శ్రీదేవి. భూదేవి యొక్క సంతానం అంటే మనమందరం పరమాత్మ భార్య అయినటువంటి భూదేవి యొక్క సంతానమే కదండి. మరి భూదేవి యొక్క రుణం ఎప్పుడు తీర్చుకుంటాం మనం? కన్న తల్లి రుణం తీర్చుకోవాలంటే ఇక్కడ బాహ్యమునందు తల్లికి మనం రుణం తీర్చుకోవడం అంటే వాళ్ళ యొక్క పోషణ చేస్తే ఆ రుణం తీరిపోతుంది. మరి మనల్ని అంటే నువ్వు ఈ దేహమే అనుకుంటే దేహ సంబంధమైనటువంటి రుణం తీరిపోతుంది. ఆ రుణం తీరుతుందా అంటే తీరదు. కానీ వాళ్ళని సక్రమంగా వాళ్ళని చూసుకున్నప్పుడు మనం కొంత బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. కానీ మరి మనమందరము కూడా ఆత్మస్వరూపులమే అన్నప్పుడు మరి ఆత్మతత్వాన్ని నువ్వు ఆకలింపు చేసుకుంటున్నప్పుడు నీకు తల్లి ఎవరు? సృష్టి భూదేవి అమ్మవారు, మన తల్లి. మూల ప్రకృతి అమ్మవారు. మరి అమ్మవారైనప్పుడు ఆ అమ్మవారు మనందరినీ కూడా పెంచి పోషిస్తున్నందుకు మరి ఆమె రుణం తీర్చుకోవాలంటే నువ్వేం చేయాలి? భూమి మీద నువ్వు ధర్మాన్ని నిలబెట్టాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు మాట్లాడే మాటలో సత్యం తప్పకూడదు. నీవు ధర్మంగానే జీవించాలి తప్ప అధర్మంగా జీవించకూడదు. భార్య బిడ్డల కోసమో ఇంకెవరి కోసమో అని చెప్పి నువ్వు ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మంతో జీవిస్తున్నంత కాలం నువ్వు మళ్ళీ శరీరాలు తీసుకుంటూ శారీరకమైన బంధాల కోసమే పరిగెడతావు తప్ప శాశ్వతమైనటువంటి ఆత్మను పొందగలిగిన స్థితి నీకు కలగదు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మీరు కోరకుండానే మీకు వచ్చేసింది.
ఎన్నో జన్మలలో మీరు చేసిన పుణ్యం ఉంటే ఇవాళ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి శాస్త్రాన్ని ఇవాళ మీకు అందిస్తున్నారు పరమాత్మ అంటే అది మీరు కోరకుండానే వచ్చింది. మీరు కోరితే వచ్చింది ఏం కాదు. నేను ఆత్మోపదేశం పొందాలని ఎవరైనా అనుకుంటామా? ఈ దేహబంధాలలో ఉన్న సుఖము, దుఃఖము అనుభవిస్తూ ఉన్నాం. శాంతి కావాలనే కోరిక ఉంటుంది కానీ, ఆ శాంతికి మనం ఎటువైపుగా వెళ్ళాలో ఎవరు నిర్ణయిస్తారు? నిన్ను అనుక్షణం గమనిస్తున్న పరమాత్మయే నిన్ను నడిపిస్తున్నారు. నువ్వొక గురువు దగ్గరికి చేరావు అంటే, ఎవరో పక్కింటి వాళ్ళు తీసుకెళ్తే, ఎవరో బంధువులు తీసుకెళ్తే వెళ్ళలేదు. నీ లోపట ఉన్న భగవంతుడు అంగీకారం చెప్పారు. నువ్వు చేసిన పాపము పుణ్యకర్మల చేత పోగొట్టుకున్నావు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః అని 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 28వ శ్లోకంలో చెప్పారు. ఎవరైతే పుణ్యకర్మలు చేసి పాపకర్మలు పోగొట్టుకుంటారో అలా పోగొట్టుకున్నటువంటి వారు దృఢమైనటువంటి వ్రతాలు చేస్తారు. ఎన్నో గొప్ప గొప్ప దీక్షలు తీసుకుంటారు. 40 రోజుల పాటు మౌన వ్రతం అని, 40 రోజుల పాటు నేల మీదనే పడుకుని చల్లటి నీళ్లతో స్నానం చేసి సాత్వికమైన ఆహారం తింటామని ఎన్నో దీక్షలు చేస్తూ ఉంటాం. కొంతమంది సంవత్సరం పాటు నేల మీదనే ఎంత ఎండలో వెళ్ళినా చెప్పులు లేకుండా వెళ్తాను. ఇలా దృఢమైన వ్రతాలు చేస్తున్నాము అంటే ద్వంద్వముల నుండి విడిపడటానికి కావలసినటువంటి కర్మ చేయడానికి మనం సంసిద్ధతను పొందాం. ఎందుకు పొందాము? ఎందుకు అంటే మనం చేసిన పుణ్యాలు లోపట ఉన్న సత్య ఆత్మను తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్న ద్వంద్వముల నుండి బయటపడడానికి పరమాత్మ మనల్ని ఏం చేయించారు? పుణ్యకర్మలు చేయించారు. ఆ పుణ్యకర్మల చేత దృఢమైన వ్రతాలు చేయించారు. దృఢమైన వ్రతాలు చేయగలిగిన వారికి మాత్రమే ఆత్మ ఉపదేశం అందుతుంది. అంటే ఇక్కడ సద్గురువు దగ్గర నువ్వు తీసుకున్న దీక్ష ఏంటంటే నువ్వు ధర్మంగా జీవించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నీ లోపట ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకొని పరమాత్మ యొక్క అనుభూతిని పొందడమే నీ యొక్క లక్ష్యము కానీ నశించిపోయే విషయాల కోసం అని చెప్పేసి ధర్మాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జీవన విధానం నువ్వు ఎప్పుడూ కొనసాగించకుండా నీవు ఎప్పుడైతే నువ్వు తీసుకున్న దీక్షకు కట్టుబడి ఉంటావో అలా ఉండగలిగిన స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే నీ లోపట ఆత్మ ఉంది. సమస్త సృష్టిలో ఆత్మ చైతన్యమే ఉంది. సమస్త ప్రాణులు అంటే ఏం చెప్తారంటే మణులయందు ఉన్నటువంటి ఏదైతే దారం ఉందో అంటే మణులన్నీ కూడా కట్టబడ్డాయి అంటే దారము చేతనే కదండి. అదే విధంగా దేహ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ ఎవరు నడిపిస్తున్నారు అంటే లోపట ఉన్నటువంటి సాక్షి స్వరూపంగా ఉన్న ఆత్మయే నడిపిస్తుంది అన్నప్పుడు ఈ దేహాలన్నింటినీ ఈ దేహాలన్నింటికి ఆధారమై ఉన్నటువంటి ఆత్మతత్వమే నేను కానీ మరి ఈ దేహాలలో ఉన్న ఏది కూడా ఏంటి శాశ్వతం కాదు. అందరూ త్రిగుణాల మాయ చేత ప్రవర్తిస్తారు. ఒకరు ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీకు ఎప్పుడైనా కావాలంటే ఇస్తానంటారు. కొద్ది రోజుల తర్వాత మనం వెళ్ళి అడిగామనుకోండి, వాళ్ళు రజోగుణంతో ఉన్నారు, భార్యా బిడ్డల మీద ఉన్న మమకారంతో ఉన్నారనుకోండి, మీరు ఫలానా రోజున నాకు ఫలానా వస్తువు ఇస్తానన్నారంటే ఆ రోజున్న పరిస్థితికి ఇస్తానన్నానేమో కానీ ఈ రోజు ఇవ్వలేనంటారు. ఎందుకు అంటే ఈ వస్తువు మా అమ్మాయికి ఉపయోగపడుతుందండి అంటున్నారు. అంటే సత్వగుణం ఉన్నప్పుడేమో ఇతరులకు మంచి చేయాలనుకుంటాం. రజోగుణం ఉన్నప్పుడేమో ఇతరులకు ఏదైనా మంచి చేసినా మనల్ని అందరూ పొగడాలి అని అభిసందాయతు ఫలం దంభార్థమపి చేయవయత్. ఫలితాన్ని కోరి దంభము చేత మనం కర్మ చేస్తాం. ఒక పని చేశామంటే నన్ను ఎంతమంది పొగుడుతున్నారు, ఎంతమంది నా గురించి మంచి అనుకుంటున్నారని ఎంతసేపు ఇతరులు మనల్ని పొగడాలనేటటువంటి ఆలోచన, ఫలితం ఎంత వస్తుందన్న ఆలోచన తప్ప పరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి ఆలోచన మనకు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది రజోగుణం ఉన్నప్పుడు ఉంటుందండి. సత్వగుణం ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నది 10 మందికి ఉపయోగపడాలని అవతలి వాళ్ళు అడగకపోయినా అయ్యో తీసుకోకపోయారా అండి అంటాం. మనమే ఒకసారి ఒకలాగా ప్రవర్తిస్తాం, ఒకసారి ఒకలాగా ప్రవర్తిస్తాం. అంటే మన లోపల త్రిగుణాల మాయ ఉంది. త్రిగుణాల మాయను గనక బయటకు పంపించగలిగితే నువ్వు శుద్ధ సత్వమైనటువంటి ఈశ్వర స్వరూపంగా ప్రకాశిస్తావు. నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మను నువ్వు తెలుసుకునే ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అంటే దేహ బంధాలు శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. అందుకే నువ్వేం చేస్తావు,
నిరంతరము కూడా తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుజ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యత్య సంశయ. ఇక్కడ ఏమంటున్నారు ఆయన? ప్రతి క్షణం నువ్వు కర్మ చేసేటప్పుడు ధర్మ అధర్మ విచారణ చేసి ధర్మంతో కూడిన కర్మ చేస్తున్నప్పుడు భగవంతుణ్ణి స్మరణ చేస్తూ కర్మ చెయ్యి. అలా భగవంతుడికి అర్పించబడినటువంటి మనోబుద్ధుల చేత నువ్వు చేసిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ వల్ల నువ్వు నన్నే పొందుతావు, దీనిలో సందేహం ఏమీ లేదని పరమాత్మ చెప్తున్నారు. అంటే ఎవరెవరికైతే తన లోపట భగవంతుడున్నాడని, సృష్టి అంతా భగవంతుడే ఉన్నారని, వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సమస్తమునందు వ్యాపించి ఉన్నాడనే సత్యం తెలుసుకున్నటువంటి వారికి ఏమవుతుంది? యదృచ్ఛయా చోపపన్నం, అంటే మీరు అనుకోకుండానే వచ్చింది ఉపపన్నం, స్వర్గద్వారం అపావృతం. ఇక్కడ మీరు చేసినటువంటి కర్మలో ఏదైనా దోషము వల్ల మీకు ప్రమాదం జరిగినా దానివల్ల మీకు మంచే జరుగుతుంది. అంటే ఇక్కడే చెప్పాడండి, మీరు సాధన ధర్మంగా సాధన చేస్తున్నప్పుడు ఆ ధర్మంలో అంటే ధర్మంతో కూడిన కర్మ చేసేటప్పుడు మీకేదైనా ప్రమాదం జరిగినా, అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చినా ధర్మం కోసం పోరాడినందుకు మీకు స్వర్గమునందు మీకు ప్రవేశం ఉంటుంది. ఒకవేళ మీరు గనక అధర్మంతో కనుక మీరు పోరాటం చేస్తే, అధర్మంతో కనుక కలిసి జీవిస్తే, పోరాటం కాదండి, అధర్మంతో కూడి జీవిస్తే మాత్రం నరకాన్ని కూడా పొందుతారు. అంటే పరమాత్మ చెప్తున్నారు, అధర్మంతో కూడినటువంటి పాపము చేసే వారితో మీరు స్నేహం చేసినా మీరు పాపయోనులలోకి వెళ్ళిపోతారు. ధర్మంతో కూడినటువంటి సత్పురుషులతో మీరు చిన్న సహాయం చేసినా ఆ సహాయం వలన మీకేదైనా ప్రమాదం జరిగినా ఆ ప్రమాదము ఇక్కడ భౌతికంగా తాత్కాలికంగా శరీర త్యాగం ఉంటుందేమో కానీ శాశ్వతమైన కీర్తి మీకు దొరుకుతుంది. అంటే స్వర్గము యందు మీకు ప్రవేశం ఉంటుందని భగవంతుడు చెప్తున్నారు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. స్వర్గం కోసం మీరు ప్రత్యేకంగా దాన ధర్మాలు రకరకాలైనటువంటి ఏమీ చేయక్కర్లా. మీరేం చేయాలి? ధర్మంగా పరమాత్మ చెప్పిన ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం. ఏ కర్మ చేసినా ఈశ్వరుడికి కర్మ ఫలాన్ని సమర్పణ చేస్తూ మీరు దానం చేయండి, ధర్మం చేయండి, ఇతరులకు ఏదైనా మంచి మాట చెప్పండి, ఇతరులకు ఏదైనా చిన్న ఉపకారం చేయండి. అన్నీ కూడా మీకు ఏమవుతాయంటే స్వర్గానికి కావలసినటువంటి స్థితిని పొందుతాయి. ఈ జన్మలోనే మీరు పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని పరిపూర్ణమైన సిద్ధిని పొందారనుకోండి, మోక్షాన్ని పొందుతారు. అందుకే ఆయన అన్నాడు, సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. మీకు ఆత్మ ఉపదేశం దొరికినందుకు పరమ సంతోషాన్ని పొందండి అంటున్నారు. మీ లోపట ఆత్మ ఉందని, సమస్తమునందు ఆత్మయే విస్తరించి ఉందని, ఆత్మశక్తి చేతనే లోకాలన్నీ నడపబడుతున్నాయనేటటువంటి జ్ఞానము మిమ్మల్ని ఏం చేస్తుంది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల నుండి విడిపిస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశం అందరికీ రాదు. అక్కడ యుద్ధం జరిగింది అంటే ఇక్కడ ఆత్మశక్తి ఉంది, ఆత్మశక్తే లోకమంతా విస్తరిస్తుందనే సత్యం ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని అంటే ఏ రోజునైతే మీకు ఆత్మ యొక్క స్థితి తెలుస్తుందో, ఆత్మ గొప్పతనం తెలుస్తుందో, ఆత్మయే ఈ సృష్టినంతా నడుపుతుంది అని తెలుసుకుంటారో, సమస్త ప్రాణుల యందు ఆత్మయే ఉంది, ఆత్మయే అన్నింటికీ ఆధారం అని తెలుసుకుంటారో, ఆత్మస్థితిని పొందడానికి మీరు చేసేటటువంటి కార్యాచరణ మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు ఊహించకుండానే వచ్చింది. దీని యందు ధర్మంగా జీవిస్తూ మీరు దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా మీకు స్వర్గమే లభిస్తుంది తప్ప మీకు పాపపు యోనుల యందు ప్రవేశం ఉండదు. అందుకే ఒక శ్లోకం చెప్పి ముగిస్తానండి. అగ్నిజ్యోతి రహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాహ అని కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో 24వ శ్లోకంలో చెప్తారు. అంటే ఇక్కడ జరిగేటటువంటి యుద్ధం ఏంటి? ధర్మ యుద్ధం అన్నారు. అంటే ఆత్మ గురించినటువంటి జ్ఞానము మీకు తెలిసినప్పుడు మీ యొక్క ప్రయాణం ఎటుపోతుంది అంటే అగ్ని జ్యోతి రహ శుక్ల. విడదీయండి ఒక్కొక్కటి. అగ్ని అంటే ప్రకాశం అండి, జ్యోతి అంటే వెలుగు, అహ అంటే పగలు, అగ్ని జ్యోతి అహ శుక్ల అంటే తెలుపండి. ఇప్పుడు ఎవరైతే వెలుగు మార్గం అంటే అంతటా భగవంతుడే ఉన్నాడని మీరు తెలుసుకుని మీరు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది మీ ప్రయాణము భగవంతుడిని తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయాణం అండి. అంటే భగవంతుడే అంతటా ఉన్నారన్నప్పుడు ప్రతి ప్రాణిలో భగవంతుడే ఉన్నారన్నప్పుడు భగవంతుడిని పొందడం కోసం, భగవంతుడిని తెలుసుకోవడం కోసం మీరు ఎన్ని కష్టాలు వచ్చినా
ధర్మాన్ని విడిచిపెట్టకుండా భగవంతుడు చెప్పిన సత్య నియమాలతో జీవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మీరు తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. మీరు బ్రహ్మమునే పొందుతారు. ఆత్మ గురించినటువంటి జ్ఞానం తెలియకుండా ఈ దేహమే నేను అనుకుంటూ మీరు దేహ సంబంధమైనటువంటి ఎన్నో పుణ్యకార్యాలు ఏమంటారు ఇష్టాపూర్తము అంటారండి. యజ్ఞయాగాదులు చేయడం, దేవాలయాలు కట్టించడం, సత్రములను నిర్మించడం, ఇలా ఎన్నో రకములైన ఉపకారాలు చేసినా ఆత్మజ్ఞానం తెలియకుండా నేను ఇతరులకు మంచి చెయ్యాలి అని చెప్పి అంటే వర్షాలు లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి ధనవంతుడు పుణ్యం కోసం అని చెప్పేసి మరి బ్రాహ్మణులు చెప్పినటువంటి సత్కార్యాలు చేస్తారు. అలా సత్కార్యాలు చేశారనుకోండి, ఇది మీకు ఏంటి నీ కోసం నువ్వు చేసుకుంటున్న కార్యం కాలేదు. ఆత్మజ్ఞానంతో చెయ్యలేదు. లోకమంతా వర్షాలు లేవు కాబట్టి వర్షాలు కురిపించే ప్రయత్నంగా నువ్వేం చేశావు? యజ్ఞం చేశావు. ఇది మంచి కార్యం కాబట్టి పుణ్యం వస్తుంది. అలా పుణ్యం వస్తుంది కానీ నువ్వు వెలుగు మార్గంలో ప్రయాణం లేదండి. వెలుగు మార్గంలో ప్రయాణం చెయ్యాలి అంటే నీవు ఆత్మవు. సృష్టి అంతా ఆత్మ చైతన్యమే ఉంది అనే సత్యం నువ్వు తెలుసుకుని నువ్వు ఆత్మను పొందడానికి నువ్వు చేసేటటువంటి ధర్మంతో కూడిన కార్యాచరణ నిన్ను పరమాత్మ వైపు తీసుకువెళ్తుంది. అలా కానప్పుడు ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. ఉత్తరాయణము దక్షిణాయనం అంటారు కదండి. ఉత్తరాయణం అంటేనేమో ఆత్మ యొక్క జ్ఞానము తెలుసుకొని అంతటా ఉన్నటువంటి ఆత్మ స్థితిని నువ్వు అర్థం చేసుకుంటూ సత్కర్మ చేయాలి. అలా ఆత్మజ్ఞానం లేకుండానే దేహబంధాలతోనే నువ్వు జీవిస్తూ దేహ సంబంధమైన పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళినా అదేమవుతుంది? నిన్ను చీకటి లోకాలకే తీసుకువెళ్తుంది. చంద్రలోకాన్ని పొంది తర్వాత నిన్ను మళ్ళీ భూలోకానికి తీసుకువస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే నువ్వు పరమాత్మను పొందడానికి కావలసిన స్థితి పొందుతావు. కాబట్టి ఇక్కడ నీకు తెలియవలసిన సత్యం, భూమి మీద నీకు తెలియవలసిన సత్యం, నువ్వు ఈ దేహం కాదు, దేహాన్ని నడిపించే శక్తి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవని నీకు తెలియడమే. అలా తెలిసిన తర్వాత నువ్వు చేసే కర్మ ధర్మాన్ని నిర్వర్తించడానికే తప్ప అధర్మాన్ని ప్రోత్సహించడానికి కాదు అనేటటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎవరికైతే ఇటువంటి జ్ఞానం కలిగిందో అటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని కోట్ల జన్మలలో మీరు చేసిన పుణ్యమే మీకు ఇవాళ ఈ స్థితి వచ్చింది అని చెప్పి అక్కడ యుద్ధం కూడా అంతే కదండి. అక్కడ సాధారణమైన వాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, అందరూ కూడా యుద్ధంలోకి వచ్చారు. అంటే ఇక్కడ ఆత్మ యొక్క జ్ఞానము ఉన్నత కులంలో ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. మరి అదో అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కులాల వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుంటున్నారు ఆత్మజ్ఞానాన్ని. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే ఇక్కడ యుద్ధం గురించి చెప్పిన మాట ఏంటంటే యుద్ధమునందు అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఆత్మజ్ఞానం కూడా అన్ని వర్గాల వాళ్ళు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ముక్తులు కావడానికి మీకు దొరికినటువంటి గొప్ప అవకాశం అని పరమాత్మ చెప్పారు. చూడండి, ఆయన ఆత్మజ్ఞానం నుంచి పక్కకు జరగట్లా. మొదట నువ్వు ఆత్మవని చెప్పారు, తర్వాత ఆత్మస్థితిలో నీ యొక్క ధర్మాలను గురించి పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి ధర్మాలను చెప్పారో వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.